తిరిగిపోతే అప్పుడు ఆత్మ అన్నది ఎరుకలోకి వస్తుంది. అంతటి సాధనా వ్యగ్రతలోకి వెళ్తున్నారు. ఇది పైకి కావ్యంలో అందంగా మాట్లాడవలసి వస్తే అథ వైఢూర్య వర్ణేషు శాద్వలేషు మహాబల ధీర శల్యకల్పేషు విచచార యథాసుఖం. ఆయన పచ్చిగడ్డి మీద అటూ ఇటూ తిరుగుతూ సుఖములను త్రోసిరాదని ఉన్నారు. ఇప్పుడు సతస్య గిరివర్యస్య తలే నగవరాయుతే తిష్టన్ కపివరస్తత్ర హృదే నాగ ఇవాబభౌ. ఆ హనుమ ఒక పెద్ద నీటి మడుగులో మధ్యలో ఒక ఏనుగు నిలబడితే ఎలా ఉంటుందో ఆ మహేంద్ర పర్వతం మీద నిలబడినటువంటి ఆయన అలా ఉన్నారు. ఇప్పుడు ఆయన సీతాన్వేషణము కొరకు బాహ్య కథ అని ఒకటి ఉంది కదండి. సీతాన్వేషణము కొరకు లంకాపట్టణానికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలనుకుంటున్నారు? ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నారు? మహర్షి చెప్పారు చారణాచరితే పథి. అంటే ఇప్పుడు ఆయన వెళ్ళడం మిగిలిన వాళ్ళకి కనపడుతుంది, వానరములకు కనపడుతుంది. అసలు చూడండి, ఒక్కొక్క విమానం ఎగిరింది అనుకోండి, అసలు విమానం వెడుతోందని మీకు తెలియదు. అంత ఎత్తులో తిరుగుతోంది అనుకోండి, ఒక ఉపగ్రహం తిరుగుతోంది, మనం ప్రయోగించిన ఉపగ్రహం, కానీ మీకు ఏమైనా కనపడుతుంటుందా? కనపడదంటే అంత ఎత్తులో తిరుగుతోంది అది. అలా వెళ్ళలేదు హనుమ. ఎందుకో తెలుసా? ఆయన వెడుతున్నప్పుడు నాకు పెద్ద ప్రాణ ఆహారంగా దొరికిందని సింహిక చూసింది, నీడని బట్టి లాగింది. అంటే నీడ పడేంత దగ్గరలోనే ఎగిరారు. చారణాచరితే పథి, అది చారణాచరితే పథి. కాబట్టి ఇప్పుడు ఆయనకి వానరములన్నింటికీ కూడా కనపడింది ఆయన ఎగురుతూ ఉండడం. పైన నిలబడినటువంటి దేవతలకు కనపడింది. పై వాళ్ళు పుష్పవృష్టి కురిపించారు, కింద ప్రాణులు చూసే. వాల్మీకి మహర్షి దీన్ని శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు. అంటే శబ్దముల చేత మీరు సుందరకాండలో హనుమ ఎలా వెడుతున్నారో మీకు కనపడుతుంది. మీరు అలా చూడ్డానికి వీలుగా ఉంటాయి ఆ శ్లోకాలు. అంత అందంగా ఇచ్చారు. పైన ఎవరు నిలబడున్నారు, కింద ఎవరున్నారు, ఆయన ఎలా వెడుతున్నారు, ఆ మూర్తి ఎలా ఉంది, అన్నీ మీకు చూపిస్తూ మాట్లాడారు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన బయలుదేరే ముందు, అంటే ఇక ఎగిరి ఆకాశంలోకి వెళ్ళాలి పర్వతం మించి. ఆ ఎగిరి ఆకాశంలోకి వెళ్లే ముందు నమస్కారం చేశారు. ఎవరికి? స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చ అంజలిం కృత్వా చకార గమనేమతిం. మీతో నేను మనవి చేశాను కదా, నమస్కారం అనేటటువంటిది ఆర్షధర్మంలో చాలా గొప్ప స్థాయిని పొందుతుంది. ఏది తెలుసున్నా తెలుసుకోకపోయినా సరిగ్గా వినయంగా నమస్కారం చెయ్యడం ఒక్కటి వస్తే చాలు మనిషి అభ్యున్నతికి హేతువై కూర్చుంటుంది. అది భవరోగాన్ని తీసేస్తుందండి, చావు పుట్టుకల్ని తీసేస్తుంది నమస్కారం, అంత గొప్పది. ఒక చమత్కారమైన కవి ఒక మాట అన్నాడు, ఈశ్వర కిందటి జన్మలో నేను నీకు నమస్కారం చేయలేదు, ఈ జన్మలో పుట్టాను, ఈ జన్మలో నమస్కారం చేస్తున్నాను, కాబట్టి ఇక నీకు నమస్కారం చెయ్యను. ఎందుకంటే చేశాను కాబట్టి ఇంకా మళ్ళీ పుట్టుకలేదు, కాబట్టి ఇదే ఆఖరి నమస్కారం. నమస్కారం అంత గొప్పది. కాబట్టి స సూర్యాయ, ముందు సూర్యుడికి నమస్కారం. సూర్యుడికి ఎందుకు? సూర్యభగవానుడు గురువు. ఈ శరీరాన్ని తల్లిదండ్రులు ఇస్తారు, మళ్ళీ శరీరంలోకి రాకుండా చేసేవాడు గురువు ఒక్కడే. అందుకే గురువు ఇచ్చినటువంటి అనుగ్రహం ఏదుందో దానితో తుల్యమైంది ఇవ్వగలిగిన వాళ్ళు ఇంకెవ్వరు లేరు. కాబట్టి స సూర్యాయ, ముందు సూర్యభగవానుడికి నమస్కారం గురువు గారికి. మహేంద్రాయ, ఇంద్రుడికి నమస్కారం. ఇంద్రుడు ఇంద్రియములలో కొన్నింటికి అధిపతి అయి ఉంటాడు. కాదు పైన దేవలోకానికి అధిపతి అయి ఉంటాడు. ఆయన అనుగ్రహం కావాలి. ప్రత్యేకించి చేతికి ఆయన అధిపతి ఇంద్రుడు. ఈ చేత్తోనే కదూ ఇవ్వాలి ఉంగరం, ఈ చేత్తోనే కదూ పుచ్చుకోవాలి ఆభరణం. కాబట్టి సూర్యాయ మహేంద్రాయ, బాహ్యమునందు మహేంద్రుడికి నమస్కారం. పవనాయ, ఇక్కడ చాలామంది పెద్దలు ఏమన్నారంటే పవనాయ అంటే వాయువుకి నమస్కారం చేశాడన్నారు. కానీ మళ్ళీ వెంటనే క్రింది శ్లోకంలో కూడా పవనాయాత్మయోనయే, తన తండ్రి అయిన వాయువుకని ఉంది. కాబట్టి రెండు మాటలు నమస్కారం ఉండదుగా. కాబట్టి ఇక్కడ పవనాయ అన్న మాటకి పూయతే స్వజ్ఞానేన యోగి బృందం స భగవాన్ ప్రత్యక్తత్వరూపో రామ, రాముడికి నమస్కారం. ఇక్కడ వాయు శబ్దం చేత. ఎందువల్ల అంటే పూయతే స్వజ్ఞానేన యోగి బృందం స భగవాన్, కేవలం శ్రీరాముడు కాదు, ఒక్క రామశబ్దం వాయుశబ్దం చేత ప్రతిపాదింపబడుతుంది. కాబట్టి రాముడికి నమస్కారం. ముందు శ్రీకారం లేదు. శ్రీకారం లేకపోతే ఏమైంది? సీతాసహితుడైన రాముడికి కాదు,
ఒక్క రాముడికి నమస్కారం. ఇది ఉపాసనలో దోషం. సనాతన ధర్మంలో మీరు ఏ మూర్తిని ఉపాసన చేసినా శక్తి పక్కన ఉన్న మూర్తికే చెయ్యాలి. శక్తి పక్కన లేనటువంటి ఏ మూర్తికి మీరు దైవంగా పూజ చేయడం కుదరదు, అలా చేయకూడదు కూడా. అది దోషం ఉపాసనలో. అందుకే రాముడికి పూజ చేస్తే శ్రీరాముడి కానీ, లక్ష్మీనారాయణులు, సరస్వతి బ్రహ్మలు, శివ పార్వతులు జంటగా శక్తితో కలిసి ఉన్నవాడికే పూజ తప్ప ఒక్క రాముడికి పూజ చేస్తే మీరు తట్టుకోలేరు, ఇబ్బందులు వస్తాయి. అందుకే ఎప్పుడు శ్రీరామ అంటాం కానీ రామ అనం. రామ అని రాస్తామా, శ్రీరామ అని రాస్తామా? శ్రీరామ అని రాస్తామా? శ్రీకారమే సీతమ్మ తల్లి. అందుకే ఆ సీతమ్మ తల్లే పార్వతీదేవి. శ్రీయన గౌరినాబరగు చెల్వగు చిత్తము పల్లవింప భద్రాయుతమూర్తి అయి అంటారు తిక్కన గారు విరాట పర్వంలో. ఆ లక్ష్మీయే గౌరీ, ఆవిడే శక్తి స్వరూపం. అందుకే శ్రీ సూక్తం అంటే అమ్మవారు శక్తి స్వరూపం. అందుకే పార్వతీదేవికి చేసినా, లక్ష్మీదేవికి చేసినా, సరస్వతీదేవికి చేసినా శ్రీ సూక్తంతో. శ్రీ రాముడి పక్కన వస్తే శక్తి సహితుడైన రాముడు. శ్రీ పక్కన లేకపోతే ఒక్క రాముడికి నమస్కారం, సీతమ్మను వదిలిపెట్టినట్టు. ఇది ఎక్కడ దాకా తీసుకెళ్ళింది? లంక దాకా తీసుకెళ్ళింది. సీతమ్మ తల్లి దర్శనం చేయించాల. మళ్ళీ ఎప్పుడు దిద్దుబాటు? మళ్ళీ ఇంకో నమస్కారం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. ఆవిడికి కూడా నమస్కారం. అప్పుడు అశోకవనం కనపడింది. ఉపాసనా వైక్లభ్యాన్ని దిద్దుతుంటుంది. మన ఆరాధన ఎలా ఉండాలో, మనం ఎలా ఆరాధన చేయాలో నేర్పుతుంది. మరి శంకరాచార్యుల వారికి గుడి ఎలా కట్టారండి? ఆయనకి పక్కన శక్తి ఉండదుగా, పెళ్లి చేసుకోలేదుగా. అది గురుస్వరూపమయ్యా. అందుకే ఆయనకి పూజ చేస్తే పంచల్ చాపులు ఇవ్వడమును, ఆయనకి సెంటులు కొట్టడము, స్ప్రేలు కొట్టడమును, రాజోపచారాలు చేయడమును, లేకపోతే మామూలు ఉపచారాలన్నీ ఆయనకి ఇవ్వరు. ఆయనకి ఇస్తే సత్యదండం, రుద్రాక్షమాల, విభూతి, ఆ తర్వాత ఏదో కాషాయ వస్త్రం ఇవి ఇస్తాం. ఆయన జ్ఞానమును బోధించినటువంటి గురువు కాబట్టి ఒక గురువుకి గురు పూజ చెయ్యొచ్చు. కానీ ఒక గురువుని తీసుకొచ్చి, గురువు ఈశ్వరుడు, ఎందుకని బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, అది ఆయన స్థాయి. నువ్వు ఉపాసనకి ఈశ్వరోపాసన చెయ్యాలని కూర్చుంటే మాత్రం పూజలో నువ్వు సశక్తి స్వరూపుడైన వాడికే పూజ చేయాలి. పక్కన అమ్మవారు ప్రకటనంగా స్త్రీ రూపంలో అమ్మవారు పక్కన కూర్చున్న మూర్తికి పూజ చెయ్యాలి తప్ప అసలు అమ్మవారి రూపంతో స్త్రీ పక్కన లేని మూర్తిని ఈశ్వరుడిగా పూజ చెయ్యకూడదు. నేను చెప్పట్లా, సుందరకాండలో ఉంది. సుందరకాండ తీర్పు అంతేది. కాబట్టి స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే. చతుర్ముఖ బ్రహ్మగారికి నమస్కారం. ఎందుకని? మహానుభావుడు, అసలు సృష్టికర్త కదండి ఆయన. ఆయనే కదా, ఆయన అనుగ్రహం ఉంటే కదా ఏ అస్త్రములకు కట్టుబడడు అని ఆయన అనుగ్రహం. భూతేభ్యశ్చ అంజలిం కృత్వా, సమస్త భూతములకు నమస్కారం. ఎందుకని? ఏమో సీతాన్వేషణంలో, రామకార్యంలో నాకు ఎవరెవరు తోడుపడాలో అందరికీ నమస్కారం. భూతేభ్యశ్చ అంజలిం కృత్వా చకార గమనేమతిం. కొంతమంది పెద్దలు అన్నారు, కాదయ్యా ఇందులో చమత్కారం కూడా ఉంది. హనుమ యొక్క పుట్టిన దగ్గర నుంచి పెరుగుదల వరకు నేను పుట్టిన పుట్టుక సార్థకత పొందాలంటే నాకు ఈ సీతాదర్శనం వల్లనే అసలు నా పుట్టుకకి సార్థకత అన్న స్మరణ అంతర్లీనంగా ఉందన్నారు. ఎందుకని? స సూర్యాయ, పుట్టగానే సూర్యుడి వంక వెళ్ళాను. స సూర్యాయ మహేంద్రాయ, ఇంద్రుడు నన్ను దవడ మీద కొట్టాడు, కింద పడ్డాను. పవనాయ, మా నాన్నగారు కోపం వచ్చి ఆప్ చేసేశారు సమస్త భూతాలకి వాయుని. స్వయంభువే, బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చి వరాలిచ్చారు. అప్పుడు నన్ను భూతేభ్యశ్చంజలిం కృత్వా, సమస్త భూతములు సంతోషించాయి, దేవతాగణములు నాకు వరాలిచ్చాయి. దీని వలన నేను ఏ అనుగ్రహాన్ని పొందానో ఈ అనుగ్రహములన్నీ సీతాదర్శన రూపంలో నన్ను అనుగ్రహించుగాక, ఫలవంతమగుగాక. అలా కూడా ఉంది ఇందులో అన్నారు. నేను మీతో మనవి చేశాను కదండి, బహుభంగిమల ఎలా మీరు ఆలోచించగలిగితే అలా మిమ్మల్ని అమృతప్రాయుల్ని చేస్తుంది. అది అంజలిం ప్రాంహుక కృత్వా పవనాయాత్మయోనయే తతో హి వవృధే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. ఆయన వెళ్ళవలసినది దక్షిణ దిక్కుకి. దక్షిణ దిక్కుకి వెళ్ళవలసినటువంటి వారు దక్షిణ దిక్కుకి ఎదురుగా నిలబడ్డారు. ఇప్పుడు అటు కదా ప్రయాణం, అటు ఎగరాలి. అటు ఎగరాలి కదా అని ఆ దిక్కుకు మాత్రం నమస్కారం చేయకూడదు. ఎందుకని? ఆ దిక్కుకు అధిపతి యమధర్మరాజు గారు.
కాబట్టి నమస్కారం చెయ్యవలసి వచ్చి దేవతానుగ్రహం నీకు కావాలి. అది నీకు ఇహమునందు సమస్త భోగములు ఇవ్వాలంటే ఒక్క సంధ్యావందనంలో చేసే దిగ్దేవతా నమస్కారం తప్ప ఇంకా ఎప్పుడూ దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం చేయకూడదు. కాబట్టి ఇప్పుడు ఆయన దక్షిణ దిక్కుకి వెళ్ళవలసి ఉన్న దక్షిణాన్ని చూస్తూ నమస్కారం చేయలేదు. అంజలిం ప్రాముఖ కుర్వన్ తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేశారు. తూర్పుకి తిరిగి పూజ చేసినా, తూర్పుకి తిరిగి నమస్కారం చేసినా దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు దేవతానుగ్రహాన్ని కోరుకున్నారు కాబట్టి ఆయన తూర్పుకి తిరిగి నమస్కారం చేశారు. అప్పుడు పవనాయత్నయోనయే తను ఎవరి కుమారుడో ఆ పవనునకు వాయుదేవునకు కూడా నమస్కారం చేశారు తండ్రికి. చేసి బాహుభ్యాం పీడయామాస చరణాభ్యాంచ పర్వతం, బాహువుల చేత చరణముల చేత అంటే చేతులతో పాదములతో కూడా ఆ పర్వతాన్ని బాగా నొక్కారు, పీడించారు. పాదములతో ఇలా దట్టించడం కుదురుతుంది కానీ చేతులతో వంగి నొక్కలేదు కదండి. మరి చేతులు ఎలా కుదురుతాయి అంటే మీరు ఒకటి గమనించండి. శక్తి తాడనం చేసేటప్పుడు అంటే కాళ్ళతో బాగా నొక్కేటప్పుడు చేతులు కూడా అంటాం. చేతులు ఇలా అంటే మీరు బాగా నొక్కగలరు. చేతులు ఉపయోగించకుండా కాళ్ళు ఒక్కటే ఇలా అనండి, మీరు అలా అనలేరు. ఇంకా అంత చేతులు కూడా నడవండి చూస్తాను. అదేంటి అలా నడుస్తున్నాడని అంటారు. చేతులు ఊపుతూ నడిస్తేనే వేగంగా నడవగలరు. పరస్పర సంబంధం ఉంటుంది. అంటే అంత శక్తితో పీడించారు, గట్టిగా నొక్కారంటే మహర్షి ఎంత సునిశ్చిత ప్రజ్ఞతో చిన్న విషయాన్ని కూడా విడిచిపెట్టకుండా మీకు ఆ దర్శనాన్ని కృప చేస్తున్నారో చూడండి. సచ చాలాచలశ్చాపి ముహూర్తం కపిపీడిత తరూణాం పుష్పితాగ్రాణాం సర్వం పుష్పమశాతయత్. ఆయన ఆ పర్వతాల్ని గట్టిగా పాదాలతో నొక్కారట. నొక్కేటప్పుడు ఆ పర్వతం ఇలా కిందకి దిగింది ఆయన యొక్క పాదముల యొక్క ఒత్తిడికి. అది ఇలా కిందకి దిగితే చెట్లు ఒక్కసారి కదిలేలాగా. మరి పర్వతం కదిలితే చెట్లు కదలవండి. అకస్మాత్తుగా ఇది కుంగింది అనుకోండి వేదిక, ఇవన్నీ కదులుతాయా కదలవా? నేను కూడా కదులుతాను కదా. కాబట్టి అది కుంగింది, చెట్లన్నీ కదిలాయి. చెట్లన్నీ కదిలితే చెట్లు ఏం చేస్తాయి? పువ్వులన్నీ వదిలేసాయి. అన్ని పువ్వులు కింద పడ్డాయి. ఇప్పుడు కొండా పువ్వులతో నిండిపోయింది. అనుకోని విధంగా ఈయన కూడా పుష్పాభిషేకంలో తడిసిపోయారు. కొండ మీద ఉన్న పువ్వులతో కూడిన కొండ అన్నట్టు ఈయనున్నారు. అలా నొక్కారు. మొదట నొక్కినప్పుడు చెట్లు కదిలాయి. సచ చాలాచలశ్చాపి ముహూర్తం కపిపీడిత తరూణాం పుష్పితాగ్రాణాం సర్వం పుష్పమశాతయత్. తేన చోత్తమ వీర్యేణ పీడ్యమానస్స పర్వతః సలిలం సంప్రశుస్రావ మదమ్మత్త ఇవద్విపః. ఒక ఏనుగుకి మదజలం ఎలా కారుతుందో మీకు నేను ఇవాళ ప్రొద్దున్నే వినాయక వైభవం చెప్పేటప్పుడు మనవి చేశాను మదజలం గురించి. ఏనుగు యొక్క మదజలం ఎలా కారుతుందో అలా ఆ స్వామి హనుమ పర్వతాన్ని పీడిస్తే ఒక్కసారి నీటి ధారలు కారాయిట ఆ పర్వతం నుంచి. అంటే జలపాతములు, నీటి కయ్యలు ఉంటాయి కదండి, అవి బాగా నొక్కుని ఒక్కసారి ఆ పైకి తన్నైందనమాట. తన్ని ఆ నీరంతా కూడా ఉబికింది. గిరినా పిడ్యమానేన పిడ్యమానాని పర్వశః సర్వశః గుహావిష్టాని భూతాని వినే దుర్వికృతైశ్వరై. ఆయన గట్టిగా పర్వతాన్ని ఇంకా నొక్కారు. ఒక మాట నొక్కి విడిచిపెట్టగా మళ్ళీ ఎగరడం కోసమని. పర్వతం నొక్కడం ప్రయోజనం కాదు, ఆ 100 యోజనములు వెళ్ళడానికి సరిపడనంత వేగాన్ని పుంజుకోవడానికి ముందు సిద్ధపడుతున్నారు. ఒక విమానం ఉందనుకోండి, టేకాఫ్ అని ఉంటుంది, వెళ్ళిపోవాలి ఆకాశంలోకి. వెళ్ళిపోవాలి అంటే అకస్మాత్తుగా ఉన్నదన్నట్టు ఇలా ఎగరదు. ముందు వేగంగా భూమి మీద పరిగెత్తి మెల్లిగా భూమి నుంచి ఇలా ఏటవాలుగా ఆకాశంలోకి లేస్తుంది. లేచి తాను కావలసిన ఎత్తుకి వెళ్ళానన్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అలా నిలబడి అలా ప్రయాణం మొదలు పెడుతుంది. వేగంగా భూమి మీద పరిగెత్తి భూమిని విడిచిపెట్టినట్టు పర్వతం నుంచి ఎగిరే ముందు పర్వతాన్ని బాగా ఒక్కసారి తొక్కి చూస్తున్నారు ఆయన, ఇంకా ఎగురుతారనమాట. కాబట్టి ఇప్పుడు ఇంకొక మాట తొక్కారు గట్టిగా. తొక్కితే గిరినా పిడ్యమానేన పిడ్యమానాని సర్వశః గుహావిష్టాని భూతాని వినే దుర్వికృతైశ్వరై. పెద్ద పెద్ద గుహలు ఉన్నాయి ఆ పర్వతంలో. ఆ గుహల్లో పెద్ద పులులు, సింహాలు ఇలాంటివన్నీ పడుకున్నాయి. ఎప్పుడైతే గట్టిగా నొక్కారో ఆ గుహలు ఇలా మూసుకుపోతుంటే ఒక్కసారి పైనున్న బండలు కింద పడుతుంటే ఆ పడుకున్నటువంటి జంతువులు
ఒక్కసారి గుహలోంచి దూకి బయటకు వచ్చాయి. బయటకు వచ్చేటప్పుడు కొన్ని రాగలిగాయి, కొన్ని లోపల ఉండిపోయాయి, కొన్నింటికి నడుము వరకు వచ్చేటప్పటికి నొక్కేసింది గుహ. ఇవన్నీ వికృతంగా పెద్ద పెద్ద అరుపులు అరిచి పరిగెడుతున్నాయి. ఒక్కసారి మహేంద్రగిరి అంతా కూడా క్రూర మృగముల యొక్క అరుపులతో నిండిపోయింది. తాస్తథా సవిషైర్దష్టా కుపితైస్తైర్మహాశిలా జజ్వలు పావకోదీప్త బిభిదుశ్చ సహస్రధ. ఇంకా గట్టిగా నొక్కారు. ఈసారి పర్వత గుహలైపోయాయి. పావుల యొక్క కలుగులు మూసుకుపోయాయి. ఇప్పుడు ఆ పావుల కలుగులు ఇంతంత కన్నాలే కదండి ఉంటాయి. ఆ కన్నాలు మూసుకుపోతుంటే పావులు అయ్య బాబోయ్ పుట్ట కదిలిపోతోందని ఒక్కసారి ఆ పుట్టలోంచి బయటికి వచ్చేయబోయి సగం వచ్చాయి, పుట్ట మూసేసుకుంది. మూసేసుకునేటప్పటికి ఆ బాధతో అవి ఆ పక్కన ఉన్నటువంటి పెద్ద పెద్ద శిలల్ని కాట్లు వేసాయి. కాట్లు వేస్తే వాటి నోట్లోంచి వచ్చినటువంటి అగ్నిహోత్రానికి ఆ రాళ్ళకి తగిలి ఆ పక్కనే అగ్నిహోత్రాన్ని ఉపశమింపజేయగలిగినటువంటి ఓషధులు ఎన్నో ఉన్నా ఇన్ని పాములు ఏకకాలంలో కరవడంతో ఆ మహేంద్రగిరి పర్వతం అంతా కూడా పెద్ద అగ్ని జ్వాల బయలుదేరింది. ఒక యోగి యొక్క స్థితి ఎందు కలిగేటటువంటి యోగాంతర్గతమైనటువంటి రహస్యములు. కాబట్టి ఇప్పుడు ఆయన బయలుదేరుతూ యాని ఔషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే విషఘ్నాన్యపి నాగానాం నశేకుష్యమితం విషం. ఆ పాములు కాట్లు వేస్తే ఉపశమింపచేయగలిగినటువంటి ఓషధులు ఆ పర్వతం మీద ఉన్నా అవి ఆ అగ్నిహోత్రాన్ని చల్లార్చలేకపోయాయి. ఇప్పుడు ఆయన ఒక్కసారి బయలుదేరడానికి ఇంకా అన్ని విధాలా సిద్ధంగా ఉన్నారు. అక్కడ విద్యాధరులు పానపాత్రలు పెట్టుకుని ప్రియురాళ్లతో కలిసి కూర్చుని మంచి భోజనాలు మాంసాలు తింటూ మద్యపానం చేస్తూ కూర్చుని ఉన్నారు. ఎప్పుడైతే పర్వత శిఖరాలు కదిలిపోయాయో అయ్య బాబోయ్ ఏదో ఉపద్రవం వచ్చిందనుకుని వాళ్ళు కాంచన పాత్రలు, వాళ్ళు తెచ్చుకున్న బంగారు వరలలో పెట్టుకున్న ఖడ్గాలు కింద పెట్టి ప్రియురాళ్ళని ఎడంచేత్తో కౌగిలించుకొని తాను తింటూ ఆవిడికి పెడుతూ ఏదో సంతోషిస్తున్నారు. వాళ్ళు పర్వతం కదిలిపోయేటప్పటికి అమ్మ బాబోయ్ ప్రమాదం వచ్చిందని కాంచన పాత్రలు వదిలేశారు, కత్తులు వదిలేశారు. ప్రియురాళ్ళని మాత్రం సంకలో పట్టుకుని ఒక్కసారి పైకి ఎగిరిపోయారు. పైకి ఎగిరిపోయి వాళ్ళు ఆకాశంలో నిలబడి చూస్తున్నారు. అక్కడి నుంచి ఏం జరిగింది, ఇంత ఒక్కసారి ఈ పర్వత శిఖరములన్నీ కదిలిపోతున్నాయి, ఏమిటి కారణం అయి ఉంటుంది అని ఆ విద్యాధరులు తమ ప్రియురాళ్లతో కలిసి చూస్తున్నారు. చూస్తున్నప్పుడు గిరినా దర్శయంతో మహావిద్యాం విద్యాధర మహర్షయ సహితాస్తస్తు రాకాశే వీక్షాంచకృష్య పర్వతం. ఆ ఆకాశంలో నిలబడినటువంటి వారు బ్రద్దలైపోతోందా అన్నట్టుగా ఉన్నటువంటి ఆ మహేంద్రగిరి పర్వతాన్ని చూస్తున్నారు. ఏష పర్వత సంకాశో హనుమాన్ మారుతాత్మజ తితీష్యతి మహావేగ సముద్రం మకరాలయం. ఒక పర్వతం మించి బయలుదేరుతోందా అన్నట్టుగా ఉన్నటువంటి ఆ హనుమ మొసళ్లతో కూడినటువంటి ఆ సముద్రం మీద ఎగరడానికి సిద్ధపడుతున్నారు అపారమైన వేగంతో. రామార్థం వానరార్థం చ చికీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. ఏమి మహానుభావుడయ్యా ఈయన! రాముని కొరకు, వానురుల కొరకు తను ఇంత కష్టపడుతున్నా, తనింత క్లేశపడుతున్నా పట్టించుకోకుండా రామకార్యం కోసం, వానురుల కోసం 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. ఎంతటి మహాపురుషుడు అని ఆ విద్యాధరులందరూ కీర్తిస్తున్నారు. దుధివేచ సరోమాణీ చకంపే చాచలోపమః ననాద సుమహానాదం సుమహానివతో యదః బాహూ సంస్తంభయామాస మహాపరిగసన్నిభౌ సపాద చ కపి కట్యాం చరణౌ సంసుకోచ చ మార్గమాలోకయన్ దూరాత్ ఊర్ధం ప్రణిహితేక్షణః రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్. ఆయన ఇంకా బయలుదేరడానికి సిద్ధపడి 2 పాదములను ఆ పర్వత శిఖరాలకి గట్టిగా తొక్కి పెట్టారు. ఒక్కసారి మోకాళ్ళు వంచారు, బలాన్ని తొడల్లోకి బాగా లాక్కుంటున్నారు, నడుము సన్నం చేశారు, ఊపిరి బాగా తీసి కుంభకంలో బిగపట్టారు, గుండెని ఊపిరి నిండా నింపి ఆ వాయువుని కుంభించారు. కుంభించి ఇక బయలుదేరడానికి సిద్ధంగా 2 చేతులు ముందుకి చాపారు. ఆ తోకని ఒక్కసారి పైకెత్తి ఇలా ఊపారు. ఆ తోకని నేలకేసి ఠపీమని కొట్టారు. 2 కన్నులతోటి అదే పనిగా ఆకాశంలోకి తాను వెళ్ళవలసినటువంటి మార్గం వంక చూస్తున్నారు. ఒంటి మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నీ నిక్కపొడుచుకుని ఉన్నాయి.
సన్ననైనటువంటి నడుం, బిగించబడినటువంటి పరిఘల్లాంటి బాహువులు, అలా నిలబడి ఇక ఎగరడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి స్థితిలో కింద ఉన్నటువంటి వానరులందరూ ఆశ్చర్యంగా ఆయన మూర్తిని చూస్తున్నారు. ఆయన ఒక్కసారి కిందకి చూశారు. చూసి వాళ్లతో అంటున్నారు, యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చే తత్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం నహి ద్రక్ష్యామి యది తాం లంకాయాం జనకత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రాక్షస రాజానం ఆనయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహాం ఏష్వామి సహసీతయా ఉత్పపాతాధవేగేన వేగవాన్ అవిచారయన్ సుపర్ణ వివచాత్మానం మేనేశ కపికుంజర. ఆయన అక్కడ ఉన్నటువంటి వానరులతో అంటున్నారు, యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ. రామచంద్రమూర్తి తన ఎడమ చేతితో బంగారు కోదండాన్ని పట్టుకుని వింటినారి విప్పి తన కోదండం కింద కట్టి ఆ వింటినారిని ఆకర్ణాంతము లాగి విడిచిపెట్టేటటువంటి బంగారు బాణము ఏ విధంగా ప్రయాణించి లక్ష్యం మీద పడుతుందో, మధ్యలో ఆగదో, అలా నేను కూడా లంకాపట్టణాన్ని చేరిపోతాను. చేరిపోయి రామకార్యాన్ని సాధిస్తాను. ఇప్పుడు నాదా బలం? రాముడి చేతి నుంచి విడువబడినటువంటి బాణం యొక్క బలం రాముడి బలమా? రాముడి బలం బాణంలోకి ఎడుతుంది. రామబాణం కార్యాన్ని సాధిస్తే అది రామబాణం గొప్పతనం కాదు, రాముడి గొప్పతనం. రాముడి పరాక్రమం బాణంలోకి వెళ్ళింది. అలా నేను ఈ 100 యోజనముల దూరాన్ని వెడుతున్నాను అంటే అది నా గొప్ప కాదు, రామచంద్రమూర్తి గొప్ప. అది ఆయన భక్తి. కాబట్టి యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేత్తద్గమిష్యామి లంకాం రావణ పాలితాం నహి ద్రక్ష్యామి యది లంకాయాం జనకత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రాక్షస రాజానాం ఆనయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహామేష్వామి సహసీతయా. నేను ఇది ధృతి అంటారు, అంటే మొక్కవోని పట్టుదల, చెదిరిపోకుండా గుండె నిబ్బరంతో నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ. నేను ఇక్కడి నుంచి బయలుదేరి కాంచనలంకను చేరుకుని 4 అంగుళాలు కూడా విడిచిపెట్టకుండా రావణ పాలిత అయినటువంటి లంకాపట్టణాన్ని వెతికినప్పుడు నాకు సీతమ్మ తల్లి జాడ కనపడకపోతే లంకాపట్టణం నుంచి బయలుదేరి స్వర్గలోకానికి ఎడతాను, అక్కడ కూడా వెతుకుతాను. సీతమ్మ తల్లి జాడ అక్కడ కూడా కనపడకపోతే మళ్లీ లంకాపట్టణానికి వచ్చి 10 తలల పురుగు రావణాసురుణ్ణి పట్టి ఈడ్చి తీసుకొచ్చి ప్రస్రవణ పర్వతం మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదార విందముల యందు పారేసి వాడితో చెప్పిస్తాను ఎక్కడ దాచాడో సీతమ్మని. కాబట్టి సర్వదా కృతకార్యోహాం ఏష్వామి సహసీతయా. అవసరమైతే రావణునితో సహా లంకాపట్టణాన్నంతటినీ పెళ్లగించి తీసుకొస్తాను. నా బలం అటువంటిది. అటువంటి ప్రజ్ఞతో బయలుదేరుతున్నాను, మీరు బెంగపెట్టుకోవద్దన్నారు. ఒక్కసారి ఆ పర్వత శిఖరముల మించి దీని మీద సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఒక ఆయన ఈ వేగం ఈ వెళ్ళినటువంటి దాని మీద ఒక పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. ఖచ్చితంగా అలా వెళ్ళే వాళ్ళు వేగాన్ని పుచ్చుకునేటప్పుడు అలాగే పెడతారు. సుందరకాండలో చెప్పింది ఆ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ దృష్ట్యా 100కి 100 నిజమని. ఆ పర్వత శిఖరం నుంచి ఆయన ఎగిరి వెడుతున్నప్పుడు మహానుభావుడు ఊరూవే గోద్ధితా వృక్షా ముహూర్తం కపిమన్వయు ప్రస్థితం దీర్ఘమద్వానం స్వబంధుమివ బాంధవా తామూరు వేగోన్మథితా సాలాశ్చాన్యేన గోత్తమా అనుజగ్ముర్ మహమామంతం సైన్యాయివ మహీపతిం. ఆయన వెడుతున్నప్పుడు ఆయన యొక్క తొడల వేగానికి ఆ పర్వత శిఖరముల మీద పెరిగినటువంటి పెద్ద పెద్ద చెట్లు కూడా కూకటి వేళ్లతో పెకలింపబడి ఆయనతో వెళ్ళిపోయాయి. చూడండి, వేగంగా వెళ్ళిపోతుంది అనుకోండి ఒక వాహనం, చిన్న చిన్న కాగితం ముక్కలు అవి కూడా వెళ్ళిపోతాయి దాని వెనకాల. అలా ఆయన ఎంత వేగంతో ఎగిరారంటే ఆ వేగానికి పెద్ద పెద్ద వృక్షములు పెకలింపబడ్డాయి, చిన్న చిన్న చెట్లు పెకలింపబడ్డాయి. ఇన్ని ఒక్కసారి చెట్లు పెకలింపబడి ఆయన వెనకాల వెళ్ళిపోతుంటే ఎలా ఉందంటేట రాజు వెంట సైన్యం వెడుతున్నట్టుంది. అంత వేగంతో మహానుభావుడు బయలుదేరి వెడుతున్నారు. ఆ వెడుతున్నప్పుడు అంత వేగంతో ఆకాశ మార్గంలోకి పుంజుకున్నారేమో, ఆ వేగంతో ఆయన ఒక్కసారి ఆకాశంలోకి వచ్చి ఇలా నిలబడితే ఇక్కడి నుంచి చూసే వాళ్ళకి ఆయన ఎలా కనపడుతున్నారోట. తస్యాంబర గతౌ బాహు దదుషాతే ప్రసారితౌ పర్వతాగ్రాత్ వినిష్క్రాంతౌ పంచాస్యావివ పన్నగౌ. 5 తలలు కలిగినటువంటి పాము
ఎలా ఉంటుందో, ఆకాశంలో 5 తలల పాము వెడుతుంటే ఎలా ఉంటుందో అలా తన 2 చేతులు ఇలా చాపి వెళ్ళిపోతున్నటువంటి హనుమ 5 తలల పాము వెడుతోందా అన్నట్టుగా వెడుతున్నారట. పిబన్నివ బభౌ చాపి సౌర్మ్యమాలం మహర్ణవం పిపాస దివచాకాశం దదృశేష మహాకపి. ఆయన ఆకాశంలో వెళ్ళిపోతుంటే ఆకాశాన్ని ఈయన తాగేస్తున్నారా అన్నట్టుగా ఉన్నారు. అంత వేగంతో వెళ్ళిపోతున్నారు. తస్య విద్యుత్ ప్రభాకారే వాయుమార్గానుసారిణ నయనే విప్రకాశేతే పర్వతస్థావివానలౌ. అలా వెడుతున్నప్పుడు బాగా చీకటిగా ఉన్నప్పుడు ఒక పర్వతం దగ్గర నిలబడి చూస్తే దూరంగా పర్వత గుహలో 2 కొరవులు కాలుతున్నాయి అనుకోండి. ఆ వెలుగుతున్న 2 మంటలు చీకటి గుహలో ఎలా కనపడతాయో ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నటువంటి హనుమ యొక్క 2 కళ్ళు పచ్చగా మిరిచిపోతూ అలా కనపడుతున్నాయి. అంటే ముందు నుంచి చూపించారు. పింగే పింగాక్షముఖ్యస్య బృహతి పరిమండలే చక్షుషీశం ప్రకాశేతే చంద్ర సూర్యా వివోదితౌ. ఆయన ఆ లాంగూల చక్రం అంటారంటే సూర్యుడి చుట్టూ పరివేషం కడుతుంది. ఇలా చక్రంలా కట్టి మధ్యలో సూర్యుడు ఉంటాడు. ఇల్లు కట్టాడంటుంటారు చిన్నతనంలో. చంద్రుడు ఇల్లు కట్టాడంటుంటారు, చంద్రుడు గూడు కట్టాడంటుంటారు. అలా ఆయన ఇలా ఎగురుతున్నప్పుడు ఆయన పృష్ఠభాగం నుంచి ఆయన తోక ఇలా పైకి లేచి ఆయన తల దగ్గరికి ఇలా వస్తే మధ్యలో ఉన్నటువంటి తేజోమూర్తి అయిన హనుమ లాంగూల చక్రం మధ్యలో ఉన్నటువంటి సూర్యుడా అన్నట్టుగా ఉన్నారట. వెనక నుంచి చూస్తే ఆయన మహానుభావుణ్ణి ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్రమాబభౌ సంధ్యయా సమభిస్పృష్టం యదా తత్ సూర్యమండలం. వెనక నుంచి చూసినప్పుడు బ్రద్దలైన జేగురు పర్వతం ఎలా ఉంటుందో అలా ఉంది ఆయన పృష్ఠభాగం. ముందుకొచ్చి చూస్తే ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్రమాబభౌ. ఆ ముఖము, ఆ ముక్కు ఇవన్నీ ఎర్రగా సంధ్యారుణ కాంతులతో ఉండేటటువంటి సూర్యబింబం ఎలా ఉంటుందో అటువంటి స్థితిలో ఉన్నారు. ఉండి తస్య వానరసింహస్య ప్లవమానస్య సాగరం కక్షాంతరగతో వాయు జీమూత ఇవ గర్జతి. ఆయన వేగంగా వెళ్ళిపోతుంటే ఆ 2 చేతులు ఇలా పెట్టి వెడుతున్నారేమో, ఈ బాహుమూలములలోంచి గాలి విపరీతమైన వేగంతో వెడుతుంటే ఒక రకమైనటువంటి మేఘగర్జన లాంటి ధ్వని లాంటి ధనుస్తోంది ఆకాశంలో. అలా వెళ్ళిపోతున్నారు. తిమివక్ర జుషా కూర్మ దృశ్యంతే వివృతాస్తథా వస్త్రాపకర్షకేణేవ శరీరాణి శరీరినాం. ఆయన యొక్క తొడల వేగానికి సముద్రంలో ఉండేటటువంటి నీరంతా చాప చుట్టినట్టుగా చుట్టబడి ఒక్కసారి పైకి లేచి ఆ కెరటాలు మళ్ళీ ఇలా పడిపోతున్నాయి. పడిపోయినప్పుడు మమ్మల్ని ఎప్పుడూ ఎవ్వరూ చూడరు కదా అనుకుని ఆ సముద్ర గర్భంలో పడుకున్నటువంటి తిమింగలాలు, మొసళ్ళు, తాబేళ్లు మొదలైనటువంటివన్నీ కూడా ఒక్కసారి ప్రపంచానికి కనపడ్డాయిట. ఎందుకని ఈ సముద్రం అంతా చాప చుట్టినట్టు పైకి లేచింది. లేచి ఆ కెరటం విరిగి పడిపోతుంది ఆయన వెళ్ళిపోతున్నప్పుడు. ఇక్కడ ఉన్నవన్నీ కనపడుతున్నాయి. మళ్ళీ ఆ జలరాశి పడిపోయి వెనక్కి వచ్చినప్పుడు ఇవన్నీ కప్పబడుతున్నాయి. అలా వెళ్ళిపోతున్నాయట. మహర్షి ఎంత గొప్ప ఉపమానం వేస్తారంటే వస్త్రాపకర్షకేణేవ శరీరాణి శరీరినాం. నిద్రపోతున్నాడు అనుకోండి, నిద్రపోతున్నటువంటి వ్యక్తి మీదకి గాలి విపరీతమైన వేగంతో ప్రసరిస్తే ఆయన ఒంటి మీద ఉన్న బట్ట తొలగిపోతే గోప్యముగా ఉండవలసిన అవయవములు కనపడితే ఎలా ఉంటుందో అలా ఎప్పుడూ కనపడకుండా సముద్రంలో ఉండేటటువంటి జంతువులు ఆ సముద్రం చాప చుట్టినట్టు చుట్టబడి పైకి లేస్తే కనపడ్డాయి. అంత వేగంతో వెడుతున్నారు. ప్లవమానంతు తం దృష్ట్వా ప్లవంగం తరితం తదా వనర్షు పుష్పవర్షాణి దేవ గంధర్వదానవాహ. ఆయన వెడుతున్న వేగాన్ని, రామకార్యం మీద ఆయనకున్న నిష్టని చూసినటువంటి దేవతలు ఎంతో సంతోషించి ఆ పైనుంచి ఆయన మీద పుష్పవృష్టిని కురిపించారు. పైనుంచి పుష్పవృష్టి, కింద నుంచి ప్రాణులన్నీ చూస్తున్నాయి. దేవ యక్ష గంధర్వ కిందిర కింపురుషాది గణాలన్నీ నిలబడిపోయాయి ఆకాశంలో. ఏమి వేగం, ఏమి అద్భుతం, ఏమి రామకార్యం గురించిన పట్టుదల, ఏమి మహానుభావుడు, ఏమి ప్రయాణం శ్లాఘిస్తున్నారు. తస్మిన్ ప్లవగశార్దూలే ప్లవమానే హనుమతి ఇక్ష్వాకు కులమానార్ధి చింతయామాస సాగరః సాహాయ్యం వానరేంద్రస్య యది నాహం హనుమతః కరిష్యామి భవిష్యామి సర్వవాచ్యో వివక్షతాం అహం ఇక్ష్వాకునాథేన సగరేణ వివర్ధితః ఇక్ష్వాకు సచివశ్చాయం నావసీదితుమర్హతి. ఆ సముద్రం తనలోనే ఉన్నటువంటి మైనాక పర్వతాన్ని, బంగారు పర్వతం వంక చూసి అందితే ఎంత వేగంతో వెళ్ళిపోతున్నాడో చూడు మహానుభావుడు.
అంత వేగంతో వెడుతున్నాడే రామకార్యం మీద. ఆయన వెడుతున్నప్పుడు నీవు నాలో ఉన్నావు, బంగారు పర్వతానివి, నీ మీద చెట్లున్నాయి, దానికి కందమూలాలున్నాయి, పళ్ళున్నాయి, తేనెపట్లున్నాయి. నువ్వు ఒక్కసారి పైకి లేచి అంత అలసట పొంది వెడుతున్నటువంటి స్వామికి విశ్రాంతినివ్వద్దు. అహం ఇక్ష్వాకునాథేన సగరేణ వివర్ధత. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి 60,000 మంది సగరులు భూమి మీద తీసినటువంటి గోతులలో వచ్చి నిలబడినటువంటి నీటి పడల ఏర్పడినటువంటి కారణం చేత నాకు సాగరం అని పేరు. నేను ఇక్ష్వాకు వంశం వల్ల ఏర్పడ్డాను. అటువంటి నేను ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి కార్యం మీద వెడుతున్నటువంటి హనుమకి ఆతిథ్యం ఇవ్వద్దు. కాబట్టి సముద్రాన్ని నేనేమిస్తాను? నేను నాలో ఉన్న రత్నాలు పుచ్చుకుంటాడా, ముత్యాలు పుచ్చుకుంటాడా, ఉప్పు నీరు తాగుతాడా? నీ దగ్గరైతే కందమూలాలున్నాయి, తేనెపట్లున్నాయి. మహానుభావుడు ఒక్కసారి పర్వతం మీద దిగి కాస్త తేనె తాగి పళ్ళు తిని పెడతారు. కాబట్టి ఇవ్వద్దు. కాబట్టి లే. హిరణ్యనాభం మైనాకం ఉవాచ గిరిసత్తమం త్వమిహాసుర సంఘానాం పాతాళ తలవాసినాం దేవరాజ్ఞ గిరిశ్రేష్ఠ పరిగస్సన్ నివేశిత. నువ్వు ఒకానొకప్పుడు ఇంద్రుడు నీ రెక్కలు తెంపేద్దామని వజ్రాయుధం ప్రయోగిద్దామనుకున్న సమయంలో ఎగిరి వచ్చి సముద్రంలో పడ్డావు. పడితే వెళ్ళి పాతాళలోకం నుంచి రాక్షసులు ప్రతిరోజు పైకొచ్చేటటువంటి ద్వారానికి అడ్డంగా పడ్డావు. ఇంద్రుడు అనుకున్నాడు, పోన్లే కదిలితే నీ చంపేస్తానని కదలదు, కదలకుండా బిలానికి అడ్డం పడింది కాబట్టి ఇంకా రాక్షసులు పైకి రారు, ఉపకారం జరిగింది కదా అని ఇంద్రుడు వెళ్ళిపోయాడు. రెక్కలున్నా ఎగరకుండా నువ్వు అందులో పడున్నావు ఇన్నాళ్ళ నుంచి. ఇప్పుడు బయటికెడితే ఇంద్రుడి రెక్కలు తెంపేస్తాడేమో అన్న భయాన్ని పక్కన పెట్టు. అంతటి మహానుభావుడు వచ్చినప్పుడు ఆయనకి ఆతిథ్యం ఇవ్వకపోతే ఇంకెందుకు మన ఇద్దరం ఉండి ప్రయోజనం ఏమిటి? ఎందుకు ఆ కందమూలాలు, ఎందుకు ఆ తేనె? అటువంటి వాడికి ఇచ్చిన ఆతిథ్యం ఏదో అదే ఆతిథ్యం. కాబట్టి లే పైకి. తిర్యగుర్ధమదశ్చైవాశక్తిస్తే శైలవర్ధితం తస్మాత్ సంచోదయామి త్వాం ఉత్తిష్ట గిరిసత్వమా. ఒక్కసారి పైకి లే, నీకు శక్తి ఉంది, నువ్వు పైకి లేవగలవు, నిలువుగా పెరగగలవు, అడ్డంగా పెరగగలవు, పక్కలకి పెరగగలవు. తిర్యగుర్ధం అధశ్చైవ శక్తిస్తే శైలవర్ధితం. నువ్వు అలా పెరగగలవు కాబట్టి ఆ మహానుభావుడికి ఆతిథ్యమి. కురు సాచివ్యమస్మాకం ననః కార్యమతిక్రమేత్ కర్తవ్యమృతం కార్యం సతాం మన్యుముదీరయేత్. ఆయనకి మాకు ఉపకారం చేయడం కోసం ఆలస్యం లేకుండా నువ్వు హనుమకి ఉపకారం చెయ్యాలి, ఆయనకు ఆతిథ్యం ఇవ్వాలి. కర్తవ్యముకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్. మహానుభావులకి కోపం ఎందుకు వస్తుందో తెలుసా? చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయంలో చేయకపోతే వస్తుంది. కాబట్టి ఆయన వెళ్ళిపోయిన తర్వాత అయ్యా ఏమనుకోకండి, మీరు వచ్చినప్పుడు నేను పిలవలేకపోయాను, ఎక్కడ ఉన్నాను సముద్రంలో అంటే బాగుండదు, లేవాలంతే. కాబట్టి లే, ఆలస్యం చేయక. వెళ్ళిపోతున్నాడు, వచ్చేస్తున్నాడు మహానుభావుడు, ఉంటాడా? వెళ్ళిపోతాడు మళ్ళీ వేగంగా. అందుకని ఆయనకి తొందరగా ఆతిథ్యమి అన్నారు. అలా ఇస్తే కాకుత్స్యాన్ నృశంసంచ మైథిల్యాశ్చ వివాసనం శ్రమంచ ప్లవగేంద్రస్య సమీక్ష్యోత్తాధాతుమర్హసి. అక్కడ శ్రీరాముని యొక్క కష్టాన్ని, ఆయన సీతమ్మ కనపడలేదని పెట్టుకున్న బెంగని, రాముని ఎడబాటు చేత సీతమ్మ తల్లి పొందుతున్నటువంటి దుఃఖాన్ని, హనుమ యొక్క కార్యభారాన్ని గుర్తించు. ఇటువంటి పరిస్థితుల్లో రాముడు సీతమ్మ కనపడలేదని బాధ పెట్టుకుని ఉన్నాడు, సీతమ్మ రాముడి నుంచి దూరం అయిందని బాధలో ఉంది. వాళ్ళిద్దరి బాధ తీర్చడానికి ఇంత బాధ కోర్చి ఆయన పెడుతున్నాడు. మనం ఇటువంటి అప్పుడు ఆతిథ్యం ఇవ్వకపోతే కాల్సనా, మన దగ్గర శక్తి ఉండి. కాబట్టి లే, పైకి లే అంది. హిరణ్యనాభో మైనాకో నిశమ్య లవణాంభస ఉత్పపాత జలాత్ తూర్ణం మహాద్రుమలతాయుత. ఆయన పెద్ద పెద్ద చెట్లతో, లతలతో, తేనెపట్లతో, కందమూలాలతో, బంగారు శిఖరాలతో ఆ మైనాకుడు సముద్రంలోంచి ఒక్కసారి పైకి లేచాడు. ఇప్పటి వరకు సముద్రం కనబడుతోంది, అకస్మాత్తుగా బంగారు శిఖరాలు పైకి లేచాయి. తనకి ఇష్టమైన చెట్లు, తేనెపట్లు, పళ్ళు, కందమూలాలు అన్నీ కనబడ్డాయి. దదర్శయామాస శృంగాణి సాగరేణ నియోజిత శాతకుంభ నిభై శృంగై సకిన్నరమహోరగై. పాములతోటి, చెట్లతోటి ఉన్నటువంటి ఆ బంగారు శిఖరాలు అకస్మాత్తుగా సముద్రంలోంచి పైకొస్తే చూసినటువంటి హనుమ అనుకున్నారట, మధ్యేలవణతో యస్య విఘ్నోజమితి నిశ్చిత. ఉప్పు సముద్రంలోంచి ఏమిటి, బంగారు శిఖరాలు పైకి రావడం ఏమిటి? కాబట్టి ఇది ఖచ్చితంగా విఘ్నమే. నేను రామకార్యం మీద వెడుతున్నప్పుడు ఆ కార్యము జరగకుండా చూడడానికి ఎవరో నాకు అడ్డొచ్చారనుకున్నారు. అనుకుని వరసాపాతయామాస జీవూతమివ మారుత. ఒక్కసారి తన వక్షస్థలంతో కొడితే ఆ పర్వత శిఖరాములు చూర్ణములై కింద పడిపోయాయి. అప్పుడు
ఆ పర్వతం అనుకుందిట, సతథా పాతితస్తేన కపినా పర్వతోత్తమ బుద్ధ్వా తస్య కపేర్వేగం జహర్షత ననందచ. అబ్బా ఏమి వేగమయ్యా మహానుభావ, వెళ్ళిపోతావేమో అని గభాలను పైకి లేస్తే అంత వేగంతో కొట్టావు గుండెలతో, కోట్ట చూర్ణములై కింద పడిపోయాను. ఎంత వేగమయ్యా అని పొంగిపోయిందిట ఆ పర్వతం. మానుషం ధారయన్ రూపమాత్మన శిఖరే స్థిత. మనుష్య రూపాన్ని పొంది తన శిఖరం మీద తానే నిలబడ్డాడు మైనాకుడు. నిలబడి దుష్కరం కృతవాన్ కర్మ తమిదం వానరోత్తమ నిపత్య మమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం. చాలా దుష్కరమైనటువంటి కార్యాన్ని చేస్తున్నావు మహానుభావ వానరోత్తమ హనుమ. నువ్వు నిపత్య మమ శృంగేషు, ఒక్కసారి నా శిఖరాల మీద దిగు, విశ్రమస్వ యథాసుఖం, కాశ్యపు విశ్రాంతి తీసుకుని సుఖాన్ని పొందవయ్యా. కృతీచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన సోయం తత్ప్రతికారార్థి తత్త సమ్మానమర్హతి. తదిదం గంధవత్స్వాదు కందమూల ఫలం బహు తదాస్వాద్య హరిశ్రేష్ఠ విశ్రాంతోనుగమిష్యసి. సముద్రుడు నన్ను ప్రేరేపించాడు నీకు ఉపకారం చెయ్యమని, నీకు ఆతిథ్యం ఇమ్మని. కాబట్టి ఒక్కసారి నా పర్వత శిఖరముల మీద దిగి కందమూలములు తిని తేనె తాగి విశ్రాంతి పొంది మళ్ళీ బయలుదేరన్నారు. చూశారట హనుమ. ఆయన పైగా ఇక్కడ ఒక పెద్ద ధర్మ సూక్ష్మం ఒకటి చెప్పింది. కృతీచ ప్రతికర్తవ్యం యశధర్మ సనాతన. ఉపకారం చేసిన వాడికి తిరిగి ఉపకారం చేయడం ఈ జాతి లక్షణం. పరోపకారం అన్నది, ప్రత్యుపకారం అన్నది ప్రధానంగా చెయ్యాలి. నీ వలన నువ్వు ఎవరి కార్యం మీద పెడుతున్నావో ఆ రామచంద్రమూర్తి పుట్టిన ఇక్ష్వాకు వంశం వల్ల సముద్రం ఏర్పడింది. ఆ సముద్రంలో నేను దాక్కున్నాను. నాకు కూడా మీ నాన్నగారితో అనుబంధం ఉంది. అందుకని చెప్పి అతిథిక్కిల పూజార్హ ప్రకృతోపి విజానత ధర్మం జిజ్ఞాసమానీనా కిం పునస్వాదృశో మహాన్. అతిథిక్కిల పూజార్హ, ఒక సామాన్యుడైనటువంటి వ్యక్తి వస్తేనే అతిథి దేవోభవ అని గౌరవిస్తాం. నీ వంటి మహాప్రాజ్ఞుడు, ఇంతటి భక్తితత్పరుడు, ఏమీ కోరకుండా రామకార్యం మీద వెడుతున్నవాడివి, ఇటువంటి వాడివి అతిథిగా నా ఇంటి ముందు నుంచి వెడుతున్నప్పుడు నీకు ఆతిథ్యం ఇవ్వద్దు? లేనప్పుడు ఇంకా గృహస్థాశ్రమానికి అర్థమే ఉంది. కాబట్టి మహానుభావ ఒక్కసారి దిగితే నీకు నేను పూజ చేస్తాను. పూజితే త్వయి ధర్మజ్ఞ పూజాం ప్రాప్నోతి మారుత తస్మాత్తం పూజనీయో మే శృణుచాప్యత్ర కారణం. నీకు చేసిన పూజ నీ తండ్రికి చేసిన పూజ. ఇందులో ఒక చిన్న రహస్యం ఉందండి. గురువుగారి భార్య, గురువుగారి కొడుకు, ముగ్గురు కలిసి వచ్చారనుకోండి. ఎప్పుడైనా మీ ఇంటికి వస్తే సాధారణంగా మనం ఏం చేస్తామంటే గురువుగారి భార్యకి నమస్కారం చేస్తాం, గురువుగారి కొడుక్కి నమస్కారం చేయం. కానీ గురువుగారి కొడుక్కి కూడా నమస్కారం చేయమని. ఎందుకో తెలుసా అండి? గురుపుత్రుడు గురుతుల్యుడు, గురువుతో సమానం. గురువుగారి కొడుకు గురువుగారితో వస్తే గురువుగారి కొడుక్కి కూడా నమస్కారం చేయాలి. అది ధర్మ సూక్ష్మం. నేను మీతో యథార్థం మనవి చేస్తున్నాను. అలాగే గురువుగారి భార్య మీకన్నా చిన్నదై ఉండొచ్చు, కానీ ఆమె వందనీయురాలు, ఆమెకు నమస్కారం చేయాలి. ఆవిడ ఎంత శక్తి కలిగింది, ఆవిడ ఎంత చదువుకుంది, ఆవిడకి ఏం తెలుసన్న ఆలోచన ఎప్పుడూ రాకూడదు. గురుపత్ని తల్లితో సమానం. అందుకని తల్లికి చేసిన నమస్కారం కన్నా కూడా ఎక్కువ ఫలితం గురుపత్నికి చేసిన నమస్కారం వల్ల వస్తుంది. కాబట్టి నీకు చేసిన పూజ వాయువుకి చేసిన పూజ. వాయువుతో నాకు మిత్రత్వం ఉంది, వాయువు నాకు ఉపకారం చేశాడు, కాబట్టి నేను నీకు ఉపకారం చేయొద్దు? నేను నీకు పూజ చేస్తే నీ తండ్రికి పూజ చేసినట్టు. కాబట్టి మహానుభావ నీకు నేను పూజ చెయ్యాలి. ఏమిటి మిత్రత్వం మా నాన్నగారితో నీకు అంటావా? పూర్వం కృతయుగే తాత పర్వతా పక్షిణో భవన్ తేహి జగ్ముర్దిశ సర్వా గరుడానిలవేగిన తతస్తేషు ప్రయాతేషు దేవ సంఘా సహర్షిభి భూతాని చ భయం జగ్ముః తేషాం పతనశంకయ తత క్రుద్ధ సహస్రాక్ష పర్వతానాం శతక్రతుః పక్షాం చిచ్ఛేద వజ్రేణ తత్ర తత్ర సహస్రశః. పూర్వకాలంలో కృతయుగంలో పర్వతాలకి రెక్కలు ఉండి గరుత్మంతుడిలాగా వేగంగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతుండేవి. అక్కడెక్కడో రామాయణం చెప్తున్నారంటే విందామని అవి కూడా వచ్చి దిగేవి. దిగితే ప్రమాదం కదండి పర్వతాలు దిగితే. అందుకని జనమందరూ గొడవ పెట్టేసి ఇంద్రుడికి చెప్పుకున్నారు. ఇంద్రుడు పర్వతాలు ఎగరకుండా ఎక్కడుండేవి అక్కడే ఉండేటట్టు చేస్తానని వాటి రెక్కలన్నీ తిరిగేశాడు. అన్ని పర్వతాలకి రెక్కలు పోయాయి. చిట్ట చివర మైనాక పర్వతం దగ్గరికి వస్తున్నాడు, దాని రెక్కలు కూడా కత్తిరిద్దామని. రెక్కలు ఉండి నేను ఎగరలేకపోయాను భయం చేత.
రెక్కలు ఉండి నేను ఎగరలేని పరిస్థితుల్లో నీ తండ్రి వాయుదేవుడు నన్ను ఎత్తి తీసుకెళ్లి సముద్రంలో పారేశాడు కనపడకుండా. నేను రాక్షసులు భూమి మీదకి వచ్చే మార్గానికి అడ్డుపడ్డాను అని ఇంద్రుడు నన్ను విడిచిపెట్టేశాడు, నా రెక్కలు కత్తిరించలేదు. ఆనాడు వాయువు నన్ను రక్షించాడు. నీ తండ్రి నన్ను సముద్రంలో పడేశాడు, నా రెక్కలు మిగిలే. కాబట్టి ఇప్పుడు ఆ తండ్రికి కొడుకువి నువ్వు. ఆ తండ్రి కొడుకు వస్తున్నప్పుడు కొడుకుకి పూజ చేస్తే తండ్రికి చేసినట్టే, కొడుక్కి నమస్కారం చేస్తే తండ్రికి చేసినట్టే. కాబట్టి నీకు నేను చెయ్యొద్దు. కాబట్టి మన ఇద్దరికి అనుబంధం ఉంది. సముద్రంతో ఉండడమే కాదు, ఇక్ష్వాకు వంశానికి నాకు నీతో ఉంది, నీ తండ్రితో ఉంది. కాబట్టి నీకు నేను పూజ చెయ్యాలి. కాబట్టి ఒక్కసారి దిగి పూజ స్వీకరించి వెళ్ళు. ఈ మాట చెప్తే మహానుభావుడు హనుమ చూసి ఒక్కసారి అన్నారట, ప్రీతోస్మి కృతమాతిథ్యం అన్యురేషోపనీయతాం త్వరతే కార్యకాలో మే అహస్యాప్యతివర్తతే ప్రతిజ్ఞా చ మయా దత్తానస్తాతవ్యమిహాంతరే ఇత్యుక్త్వా పాణినాశైలం ఆలభ్య హరిపుంగవ. ఇప్పుడైనా ఆ పైన వెళ్ళిపోతూ అన్నారట, ప్రీతోస్మి కృతమాతిథ్యం, నువ్వు నాకు చాలా ఆతిథ్యం ఇచ్చినట్టే, ప్రీతోస్మి నేను ప్రీతి పొందాను. అన్యురేషోపనీయతాం తరతే కార్యకాలోమే హస్త్యాప్యతివర్తతే, నేను తొందరగా వెళ్ళిపోవాలి. అవతల సూర్యాస్తమయం అయిపోకుండా నేను 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిపోవాలి. ప్రతిజ్ఞాతమయా దత్తానస్తాతవ్యమిహాంతరే, నేను ప్రతిజ్ఞ చేశాను, మధ్యలో ఎక్కడ ఆగనని. ఎక్కడ చేశారు? యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ అన్నారుగా. రామచంద్రమూర్తి చేత ప్రయోగింపబడిన బాణం ఎలా పెడుతుందో అలా పెడతానన్నారు. రాముడు ప్రయోగించిన బాణం పెడుతూ మధ్యలో ఓ పండితిని వెళ్ళదుగా. కాబట్టి నేను మాత్రం ఎలా ఆగుతాను? ప్రతిజ్ఞాభంగం అవుతుంది, ఆగకూడదు, వెళ్ళిపోవాలి. కాబట్టి నువ్వు నాకు ఇచ్చినట్టే నేను పుచ్చుకున్నట్టే, ఇదిగో అనోసారి చెయ్యేశారు. అంటే ఎంత మర్యాదగా మాట్లాడతారో చూడండి, ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. అవతల వారు చిన్నబుచ్చుకోకుండా చక్కగా ఒక్కసారి అలా మాట్లాడేసి ఆయన బయలుదేరి ముందుకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఆ దేవతలందరూ కూడా ఋషి సంఘాలు చూసి అన్నాయిట, తద్వితీయం హనుమతో దృష్ట్వా కర్మ సుదుష్కరం ప్రశశంసు సురాసర్వే సిద్ధాశ్చ పరమర్శయ. దేవతలు సిద్ధులు అందరూ అన్నారట, రెండవ దుష్కరమైన కర్మ చేశావు అన్నారు. మరి మొదటిదేమిటి? పర్వతం సముద్రంలోంచి పైకొస్తే చెయ్యి పెట్టి వెళ్ళిపోయారు తప్ప అక్కడ ఆగలేదు. మొదటిది ఇది ద్వితీయమైతే మరి రెండోది ఏమిటి? ప్రథమం ఏమిటి? ఏషా. అసలు సంకల్పం చేయడం గొప్ప. అసలు అలా వెడతానన్న సంకల్పం చాలా గొప్ప. వెడతానన్న సంకల్పం ఉన్నా మేరుపర్వతం లాంటిది ఎదురొస్తే దిగకుండా ముట్టుకుని వెళ్ళిపోవడం రెండో గొప్ప. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయారు హనుమ, ఇంద్రుడు వచ్చాడు. రెక్కలతో నిలబడిందిగా మరి పర్వతం. ఇప్పుడు దాని రెక్కలు కత్తిరించేయద్దు, పైకి లేచింది కాబట్టి. ఇంద్రుడు అన్నట్ట, హిరణ్యమాభశైలేంద్రా పరితుష్టోస్మితే భృశం అభయంతే ప్రయచ్ఛామి తిష్ట సౌమ్య యథాసుఖం. ఓయ్ నాయన, బంగారు శిఖరములు కలిగినటువంటి వాడా, నువ్వు నేను చంపుతానన్న భయం ఉన్నా రెక్కలు పోతే పోయాయి, కానీ రామకార్యం మీద వెడుతున్న హనుమకి ఉపకారం చెయ్యాలని పైకి లేచి ఆకాశంలో నిలబడి హనుమకి ఆతిథ్యం ఇస్తాను అన్న కారణానికి నీ రెక్కలు నేను తరగను, నీ రెక్కలు నీకుంటాయన్నారు. ఇప్పుడు ఏమైంది? రామకార్యం కాదు, రామకార్యం మీద వెడుతున్న వాడికి సాయం చెయ్యడం కాదు, సాయం చేస్తానంటే. ఇంత తేనె తాగండి అన్నందుకు, ఇన్ని 2 పళ్ళు తినండి అన్నందుకు ఉన్న రెక్కలు నిలబడ్డాయి. మాట సాయం చేస్తే కాలిపోయిన రెక్కలు వచ్చాయి. ఇక రామకార్యం మీద వెళ్ళినవాడు ఏం పొందాలి? రాముడి కౌగిలింత పొందుతాడు. ఇది హనుమ యొక్క గొప్పతనం. కాబట్టి ఇప్పుడు అటువంటి స్థితిని పొందారు. ఇందులో దుష్కరం అన్నప్పుడు సాధనాపరంగా ఉన్నప్పుడు పెద్దలు ఒక విషయాన్ని చెప్తుంటారు. మేరు పర్వతాన్ని ఆయన కాదన్నాడు. మేరు పర్వతం అంటే బంగారు శిఖరం. మామూలుగా బంగారానికి ఉండేటటువంటి లక్షణం ఏంటంటే లోభత్వాన్ని కల్పిస్తుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఉత్తరీయం ఉందనుకోండి, తీసేసి చెమట పడితే ఏదో గుమ్మిలో పారేస్తాం, లాల్చి విప్పో గుమ్మిలో పారేస్తాం, పంచి తీసి అవతల గుమ్మిలో పారేస్తాం. రుద్రాక్షలు తీసి అలా గుమ్మిలో పడైన తీసుకెళ్ళి ఓ బీరువా తీసి ఓ చెస్ట్ తీసి దాని పక్కన ఉన్నటువంటి మళ్ళీ ఓ పళ్ళెం లాంటి తోసి అందులో పెడతాం, ఓ భరిణిలో పెట్టి. ఎందుకు? రుద్రాక్షల మీద భక్తి ఉంటే బాగానే ఉండను, దానికి బంగారంతో చేయించాం, అది దాని అల్లరంతాను కాదు.
బంగారం లోభకారకం. బంగారం ఎప్పుడు దాచుకుందాం ఉంటుంది. అందుకే భగవాన్ రమణుల దగ్గరికి వచ్చి ఒక ఆయన అన్నారు, డబ్బు కట్ట తీసుకొచ్చి పళ్ళెంలో పెట్టి ఆయన దగ్గర పెట్టారు. ఆయన అన్నారు, ఎందుకు ఇది అన్నారు. అంటే ఉంచుకోండి అన్నారు. ఉంచుకుని ఏం చేయాలి, తిననుగా అన్నారు. అంటే అది తినకపోవడం ఏంటండి అన్నారు. తింటే ఉపయోగపడాలి, తినంది నాకెందుకు, మీకేమైనా కావాలంటే తీసుకోండి, తీసుకెళ్ళిపోండి అన్నారు. అని మరి ఏం తీసుకుంటారు అంటే, అదిగో ఆయన ఎవరో 2 పళ్ళు తెచ్చాడు, ఆ పళ్ళు అంటే ఏ మధ్యాహ్నం ఎప్పుడో తింటాను, ఆ పళ్ళు చాలు, నాకెందుకు ఈ డబ్బు అన్నారు. ఒక ఆయన బంగారు పెన్ను తెచ్చిచ్చాడు, రాసుకోండి అన్నాడు. నాకు వద్దన్నారు ఆయన. ఏ అన్నారు, నాకు రీఫిల్ ఉంది నా దగ్గర చాలన్నారు. అదేమిటన్నారు, నువ్వు ఇప్పుడు ఇచ్చేయమంటావు తెలుసా, మళ్ళీ వచ్చే ఏడాది వచ్చి నా బంగారం పెన్ను బాగుందా అంటావు, నేను దాన్ని దాయలేను, నా వల్ల కాదు, ఇదా ఎవడూ తీసుకెళ్ళడం, కాబట్టి నాకు ఇది చాలన్నారు. మహానుభావుడండి. భగవాన్ రమణుల దగ్గరికి వచ్చి ఇంకో ఆయన అడిగాడు, ఏమంటే పెద్ద ట్యాంక్ కట్టిద్దాం అనుకుంటున్నాను, ఆశ్రమానికి వచ్చిన వాళ్ళకి నీళ్లు ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఎన్ని లీటర్ల కెపాసిటీ ట్యాంక్ కట్టిస్తే బాగుంటుంది అంటారు. మీరేమీ చేయకుండా మిమ్మల్ని మీరు తెలుసుకుంటే బాగుంటుంది అన్నారు ఆయన. అది బ్రహ్మజ్ఞానం అంటే, అది సద్గురు అంటే అది. కాబట్టి ఆయన మహానుభావుడు అయ్యారు, ప్రాతస్మరణీయులయ్యారు, సజీవ గురువు అయ్యారు ఆయన. కాబట్టి ఇప్పుడు రామకార్యం మీద వెడుతున్నటువంటి వాడికి ఆతిథ్యం ఇస్తానన్న కారణానికి ఉన్న రెక్కలు నిలబడ్డాయి. అంటే రామకార్యం ఎంత గొప్పదో చూపిస్తున్నారు మహర్షి. ఇందులోనే లోభకారకాన్ని తిరస్కరించడం అన్న మాట వేరు, దాని యందు మోహం లేకుండా ఉండగలగడం, ఇది చూపిస్తున్నారు. ఇది ఎలా ఉంటుందంటే, నేను మీకు దానికి సరి అయినటువంటి ఉదాహరణ చెప్పాలి అంటే, త్యాగరాజస్వామి భిక్షాటనకి వెడితే ఆయన ఏం పుచ్చుకోరు అని చెప్పి ఒక ఆయన ఏం చేశాడంటే, ఆయన ఎంతో సంతోషంగా కీర్తన పాడుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన యొక్క జోలెలో బంగారు కాసులు వేశారు. వేస్తే ఆయన ఏం చేశారంటే ఇంటికి తీసుకొచ్చి చూశారు. చూస్తే అందులో బంగారు కాసులు ఉన్నాయి. అయ్యయ్యో, అన్నం అపవిత్రం అయిపోయింది, ఈ బంగారు కాసులని పెంటకొప్ప మీద పోసేసి ఆయన అన్నారు, నిధి చాలా సుఖమా రాముని నిధి చాలా సుఖమా రాముని నిధి చాలా సుఖమా అని కీర్తన చేశారు. రామకృష్ణ పరమహంస ఏమిటో ఈయన డబ్బులొద్దు అంటాడో, అసలు ఈయన సంగతి ఏమిటో చూద్దామని ఆయన తలగడా కింద రూపాయి కాసెట్టారు. వివేకానందుల వారి రూపాయి కాసెట్టారు చూద్దామని. రామకృష్ణ పరమహంస పడుకోవడానికి వెళ్ళారు లోపలికి. వెళ్ళి ఆయన తల్పం మీద పడుకుని తలగడా మీద తల పెట్టుకుని పైకి లేచి మంటలు నరిచారు. ఏమైందని లోపలికి శిష్యులు పరిగెత్తుకొచ్చి ఏమిటి మంటలు అన్నారు. ఇందులో ఎక్కడన్నా ఏమైనా డబ్బు పెట్టారా ఏమిటి, నా ఒళ్ళు మండిపోతోందన్నారు. ఆయన చూస్తే రూపాయి కాసు ఉంది, తీసేశారు. లోభకారకాన్ని జయించడం అంటే ఏమిటో తెలుసా అండి, మొట్టమొదట ఈశ్వరార్చన ప్రారంభం చేసినప్పుడు ఈశ్వరుడి కోసమని మొదలు పెడతాడు. కానీ అది ఏమైపోతుందంటే మెల్లిమెల్లిగా ప్రారంభంలో మొదలుపెట్టింది గుర్తింపుని కోరుకోవడం మొదలు పెడుతుంది. పాలవాడు వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు అనుకోండి, పాలవాడు ఈయన మహాభక్తుడు అనుకోవాలని గట్టిగా చదువుతాడు శ్లోకాలు. ఎందుకని, పాలవాడు గుర్తిస్తే నీకేమొస్తుందంటే వచ్చే నెలలో రేటు పెంచడం ఏమైనా ఉద్దేశమో, పాలు చిక్కగా పోస్తాడనో కొంచెం గట్టిగా శ్లోకాలు చదువుతాడు. ఒక్కొక్కడు అపార్ట్మెంట్లో పూజ చేశాడు అనుకోండి, నేను తప్పు పట్టను కానీ మొత్తం అపార్ట్మెంట్ అంతా పూజ చేసేసుకోవచ్చు, అలా ఉంటుంది పూజ. ఒక్కొక్కడు పూజ చేశాడనుకోండి, ఆ తర్వాత భార్య 1.5 గంటల సేపు తుడవాలి ఆ పూజా మందిరం. నీళ్లు, అక్షతలు, పువ్వులు అన్నీ చేసేసి ఏనుగు స్నానం చేసి వెళ్ళినట్టు వెళ్ళిపోతాడు. ఆ ఈశ్వరుడి మూర్తులు అలాగే ఉంటాయి. అన్నీ చేసేసి అంత అల్లరి చేసి వెళ్ళిపోతాడు. పూజ చేస్తే మా గురువుగారు చేస్తుంటే ముచ్చటేస్తుంది. పూజ చేసే ముందు పదార్థాలన్నీ కుడి పక్కన ఉంటాయి, పూజ అయిపోయిన తర్వాత పదార్థాలన్నీ పరికరాలన్నీ ఎడం పక్కకి వెళ్ళిపోతాయి. ఏది పూజ చేశాక కుడి పక్కన ఉండదు. పాలు అభిషేకం చేస్తే కుడి చేతి వైపు నుంచి తీసి అభిషేకం చేసి ఇలా ఎడం పక్కన పెట్టేస్తారు. అన్నీ కలిపి చక్కగా ఓ పెద్ద పాత్రలోకి సర్దేసి చేతిగుడ్డతో అక్కడ తుడిచి లేచి వెళ్ళిపోతారు. మీరు తర్వాత దర్శనం చేసుకోవడానికి వస్తే అగరు ధూపంతో ఒక్క పువ్వుల చేత అలంకరింపబడిన స్వామి నివేదన పళ్ళెంలో పళ్ళు కూడా అంత ఒబ్బిడిగా పెట్టుంటాయి. యాపిల్ పండు మీద స్టిక్కర్ ఉందనుకోండి, స్టిక్కర్తో నైవేద్యం ఎప్పుడు పెట్టరు. నైవేద్యం చేసే ముందు యాపిల్ పండు మీద స్టిక్కర్ కూడా తీసేసి నైవేద్యం చేస్తారు. నువ్వు తింటావా స్టిక్కర్? మరి ఈశ్వరుడికి ఎలా పెట్టావు స్టిక్కర్ తోటి? వాడు అమ్ముకోవడానికి పెట్టాడు, నువ్వు నైవేద్యానికి పెడుతున్నావు, నువ్వు స్టిక్కర్తో పెట్టడం ఏంటి? స్టిక్కర్ తీసేసి పెడతారు ఆయన. ఆయన పూజ అయిపోయిన తర్వాత కుడి చేతి పక్కన ఏమీ ఉండవు,
మీకు ఇవ్వడానికి తీర్థపాత్ర, మీకు ఇవ్వడానికి ప్రసాదం తప్ప ఇంకేం ఉండవు. మళ్ళీ మీ చేయగడుక్కోవడానికి ఆయన దగ్గరున్న ఆచమన పాత్ర, మిగిలినవన్నీ ఎడం పక్కకి వెళ్ళిపోతాయి. అందం అంటే చెయ్యడం కాదు, చేయడంలో కౌశలం, చేయడంలో ఒక సొబగు. అది ఈశ్వరుని యందు నిష్ఠతో చేసే పూజ. అది తనలో తాను రమించడానికి ఏకాంతంగా చేసుకుంటారు తప్ప 10 మంది చూడాలి, 10 మందిని బాగా పూజా దురంధరుడని తెలుసుకోవాలని చేసేటటువంటి పూజలా ఉండకూడదు. లోభాన్ని జయించగలిగి ఉండాలి ఈశ్వరార్చన ఎప్పుడూ కూడా. మీరు భగవంతుని విషయంలో ఉండేటటువంటి పెద్ద ఇబ్బంది ఎక్కడో తెలుసా అండి? మీకు జీతం ఇచ్చే అధికారి అయినా కూడా నమస్కారం సార్ అంటారు. ఈశ్వరుడి గురించి 2 మాటలు చెప్పాడు అనుకోండి ఎవడైనా, ఆయన కాళ్ళకి నమస్కారం చేస్తాడు. ఇంత పైనున్న తల ఉంచి ఆయన పాదాలు పట్టుకుని నమస్కారం చేస్తారు. మీరు వద్దు అనాలి తప్ప మీకు ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు సంతోషంతో. నేనేం దాన్ని విమర్శ చేయట్లేదు. డబ్బు ఇస్తారు, బట్టలు ఇస్తారు, ఇంకోటి ఇస్తారు. ఏమవుతుందో తెలుసా? ఒక చోట మీరు అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు అని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నేను ఎవరిని విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు. ఒక చోట సుందరకాండ చెప్పి ఓ 50,000 ఇచ్చారనుకోండి, ఇంకో చోట సుందరకాండ మొదలు పెడితే వాళ్ళు 50,000 ఇచ్చారు, వీళ్ళు ఎంత ఇస్తారో అని ఉంటుంది. సుందరకాండ చెప్తుండగా అయ్యా మీకు 10,000 ఇస్తున్నాం అన్నారు అనుకోండి, వాళ్ళు 50,000 ఇచ్చారు, వీడికి 68 సర్గలు పూర్తిగా చెప్పేది ఏమిటి అనుకున్న భావన వస్తే, అలా అనుకోకుండా చెప్పగలిగితే అదృష్టమే. అయ్యా రామకథ చెప్పుకున్న వాడికి, రామకార్యం మీద వెళ్ళిన వాడికి, రాముడిలో విషయంలో మాట సాయం చేసిన వాడికి కాలిపోయిన రెక్కలు ఎవరో వచ్చాయి, నువ్వేమి ఇవ్వగలవు నాకు దాంతో సమానంగా? నాకు రాముడు చాలు, రామకార్యం చాలు, నువ్వేమిస్తావు అనగలుగు. నువ్వు గెలిచిన వాడు. నువ్వు గెలవడానికి మార్గం నీకు తెలిసి ఉండాలి. నాకేం కావాలయా, రాముడే నా వాడై ఉన్నప్పుడు నువ్వేమిస్తావు? నీకు నేను ఇస్తా, రామానుగ్రహం అందిస్తా నీకు. నువ్వు కూడా పైకి రా, నువ్వు కూడా వృద్ధిలోకి రా, నువ్వు నేను ఇద్దరం కలిసి రామకార్యం చేస్తుందాం చాలు మన జీవితాలకి. ఇంకింతకన్నా ఏం కావాలి? నువ్వు నేను నన్ను నువ్వు గౌరవించుకోవడానికే రాముడు. అదక్కర్లేదయా, ఇద్దరం కలిసి రామసేవ చేద్దాం, దా ఇద్దరం రామకోట రాయిద్దాం, ఇద్దరం రామకథ చెప్దాం, ఇద్దరం సంతోషిద్దాం. ఇదను నువ్వు లోభకారకాన్ని జయించగలిగిన వాడివై ఉంటావు. లేకపోతే ఏమై కూర్చుంటుందంటే క్రమక్రమంగా ప్రతి చిన్న విషయము కూడా సత్కారమునకు, బిరుదుకు, వీటికి కట్టుబడిపోతుంది. కట్టుబడిపోయి ఎప్పుడు అటువంటివి కోరుకుంటూ ఉంటుంది మనస్సు. ఇది ఏమైపోతుందంటే చివరికి విద్యని అమ్ముకోవడం కిందకి వెళ్ళిపోతుంది. ఆ స్థాయిని పొందకుండా తన లక్ష్యమైనటువంటి ఈశ్వరుణ్ణి చేరుకోవాలన్న ఉద్దేశ్యంతో ఉంటే అసలు వీటి గురించిన పట్టింపు నీకు ఉండకూడదు. త్రికరణ శుద్ధిగా నువ్వు వాటిని కోరకూడదు. త్రికరణ శుద్ధిగా నీ సంకల్పం ఎప్పుడు ఎలా ఉండాలంటే రామకథ చెప్పుకోవడం నా జన్మకి చాలు, ఇంకింతకన్నా ఏమిటంటే నన్ను ఇప్పుడు కాదు నా జీవుడు జన్మలు మారినా రక్షిస్తుంది. ఇదేం రక్షిస్తుంది? ఇది ఎక్కువైన కొద్దీ వీడు ఎప్పుడు చచ్చిపోతాడని చూస్తారు. అది నా ఆత్మని ఉద్దీపనం చేస్తుంది, నాకు ఆ కథ చాలు అని నువ్వు అనుకుంటే లోభకారకాన్ని నువ్వు జయించగలవు. ఇది జయించడానికి హనుమ ఏ మార్గాన్ని అనుసరించారో నువ్వు కూడా ఈశ్వర ప్రస్థానమునందు ఈ మార్గమును అనుసరించు మనకి నేర్పుతుంది సుందరకాండ. కాబట్టి ఇప్పుడు రెక్కలు నిలబడ్డాయి, ఆయన ముందుకు వెళ్ళిపోతున్నారు హనుమ. ఏమైనా బాధ ఉందా? అయ్యో బంగారు పర్వతం ఒకసారి దిగితే బాగుండేదేమో, ఎదర శ్రావణ మాసం వస్తోంది, ఓ చిన్న మొక్కిస్తే పోనీ ఏదో చేయిద్దాం కదా సువర్చలకి అని ఆయన ఏమైనా అనుకున్నారా? అలా మళ్ళీ పుచ్చుకోకుండా లోపల అంతర్మదనం పడిపోకూడదు, సంతోషంగా వెళ్ళిపోగలగాలి. పొద్దున్న చెప్పాను కదా, ద్వైపం పుచ్చుకుంటే 2 మాటలు ఆలోచించి విషయం భారిస్తే, ఇచ్చేస్తే ఒక్క మాటే, అలా ఆలోచన ఉండకూడదు. ఇచ్చేటప్పుడు అంత నిర్మలంగా అంత భక్తితో ఉండాలి. అందుకే మహాపురుషులైన వాళ్ళ జీవితాలు మీరు చూడండి, పరమ నిరాడంబరంగా ఉంటాయి. పరమ నిరాడంబరంగా వాళ్ళు ఎంతో తృప్తితో బతుకుతుంటారు. ఎంత తృప్తితో ఉంటారో. ఎందుకు ఆ తృప్తి అంటే వాళ్ళకొక్కటే, ఈశ్వరుడు నా వాడు, నాకు ఇంకెంతకన్నా ఏం కావాలన్న తృప్తి వాళ్ళది. అది సాధించుకుంటే జీవితంలో అంతకన్నా మనుష్య జన్మకి ప్రయోజనం లేదు. కాబట్టి అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి హనుమాన్నామ తస్యత్వం ముహూర్తం విఘ్నమాచర. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవతలు, ఆ మిగిలినటువంటి ఇతర సిద్ధులు సాధ్యులు మొదలైనటువంటి వాళ్ళు సురస అనబడేటటువంటి నాగమాతతో చెప్తున్నారు, అమ్మా అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి, సముద్రం మీద వెళ్ళిపోతున్నారు. ఆయన పేరు హనుమ.
హనుమాన్నామ తస్యత్వం ముహూర్తం విఘ్నమాచర. కొద్దిగా ఒక్కసారి అసలు అంత శక్తితోనూ వెళ్ళగలడా వెళ్ళలేడా? ఏది అమ్మా, ఒక పరీక్ష పెట్టి చూడు, ఒక విఘ్నం ఒకటి ఆయనకి ఇస్తే ఏం చేస్తాడో చూద్దాం. రాక్షసం రూపమాస్తాయ సుఘోరం పర్వతోపమం దంస్ట్రా కరాళం పింగాక్షం వక్త్రం కృత్వా నభస్సమం బలమిచ్ఛామహే జ్ఞాతుం భూయశ్చాస్య పరాక్రమం త్వాం విజేష్యత్యుపాయేన విషాదం వాగమిష్యతి. నువ్వు భయంకరమైనటువంటి రాక్షస రూపాన్ని పొంది, దక్ష ప్రజాపతి యొక్క కూతురు సురస నాగమాత, నువ్వు భయంకరమైన రాక్షస రూపంతో పర్వతాకారంతో ఆయన దారికి అడ్డుగా నిలబడి ఆయనకి విఘ్నాన్ని కల్పించు. ఏం చేస్తాడో చూద్దాం. బలాన్ని చూపిస్తాడా, పౌరుషాన్ని చూపిస్తాడా, బుద్ధి బలాన్ని చూపిస్తాడా, ఆయన ఎలా ప్రవర్తిస్తాడు అన్నదాన్ని చూద్దాం. కాబట్టి అమ్మ ఏది ఒక్కసారి ప్రతిబంధకాన్ని కల్పించు అన్నారు. ఇది మనకి కొంచెం కష్టంగానే ఉంటుంది పైకి చూడడానికి. ఏమిటంటే రాక్షసులు ఎవరైనా చేస్తే అర్థం ఉంది, కానీ నాగమాత సురసని వీళ్ళే అలా ప్రేరేపించడం ఏమిటండి? పువ్వులు కురిపించిన వాళ్ళే ఇలాంటి పనులు చేస్తే రామకార్యానికి వాళ్ళు అడ్డు రాలేదా అని కాదు. ఒక్కొక్కసారి కించిత్ బాధ పెట్టి శాశ్వత బాధ తొలగిస్తారు. మీరు చూడండి, పోలియో వ్యాక్సిన్ అని ఇస్తారు, రోగనిరోధక ప్రక్రియ. పోలియో వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు పోలియోని మీకు కల్పించగలిగిన క్రిమిని మీ శరీరంలో పెడతారు. అందుకే ఫ్రిడ్జ్లో అట్టు పెడతారు కదండి. అది చచ్చిపోకుండా పోలియో వ్యాధిని కల్పించగలిగిన క్రిమిని జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని మీ శరీరంలోకి ఎక్కిస్తారు. ఎక్కిస్తే శరీరంలో ఉండేటటువంటి రక్త కణాలు ఆ పోలియో క్రిమితో యుద్ధం చేస్తాయి. యుద్ధం చేసి దాన్ని చంపేస్తాయి. చంపేసినప్పుడు జ్వరం వస్తుంది. అందుకే టీకా వేయించుకుంటే జ్వరం వస్తుంది. ఒక్కరోజు జ్వరం వస్తుంది, కానీ తర్వాత ఎప్పుడైనా పోలియో క్రిములు లోపలికి వెళ్ళాయి అనుకోండి, వాటిని ఎలా చంపేయాలో రక్త కణాలకు అలవాటు అవుతుంది. జీవితంలో పోలియో రాదు. 2 రోజులు పిల్లాడికి జ్వరం వచ్చినా పర్వాలేదు, కానీ పోలియో వచ్చి అంగవైకల్యం రాకుండా ఉండడం మంచిది కదా. శాశ్వత ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని కించిత్ ఇబ్బందిని కల్పించినట్టు ఎదరెదర ఈయనకి చాలా బుద్ధిబలం అవసరం అవుతుంది. శరీర బలంతో పాటు గొప్ప బుద్ధిబలం కూడా అవసరం అవుతుంది. అటువంటి బుద్ధిబలాన్ని ఈయన యందు ప్రవేశపెట్టి చూపించడం కోసం ఒక్కసారి అమ్మ విఘ్నాన్ని కల్పించి చూద్దాం అని వాళ్ళందరూ కోరితే ఆ తల్లి ఒక పెద్ద రాక్షసీ స్వరూపంతో వచ్చింది. అహం త్వాం భక్షయిష్యామి ప్రవిషేదం మమాననం. నాకు నువ్వు దేవతల చేత ఇయ్యబడినటువంటి ఆహారాన్ని, కాబట్టి నిన్ను నేను భక్షిద్దాం అనుకుంటున్నాను, నువ్వు నా నోటిలోకి ప్రవేశించు అందావిడ. అసలు ఇది తీసేసి, ఇది ఉంటే నాకు వ్యామోహం, అది ఎలా పెట్టినా నాకు తగలటలేదు, ఎందుకు వచ్చింది అది నాకు, అది తీసేస్తే గొడవలేదు, లేదన్న గొడవ ఒకటే ఉంటుంది. కాబట్టి అహం త్వాం భక్షయిష్యాం ప్రవిషేదం మమాననం, నువ్వు నా నోట్లోకి ప్రవేశించు అంటే ఆయన బుద్ధి బలానికి పరీక్ష పెట్టింది ఆవిడ. ఇప్పుడు ఏవ ముక్త సురసయ ప్రాంజలిర్వానరర్షభ ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. ఇక్కడ మీరు గుర్తించవలసింది ప్రహృష్టవదన శ్రీమాన్. మంచి సంతోషంతో ఆయన జవాబు చెప్తున్నారు. బంగారం శిఖరాలు కనపడినప్పుడు కాదని వెళ్ళిపోవడం తేలిక. తనని బాధ పెట్టేటటువంటి రాక్షస స్వరూపం ఎదురుగుండా వచ్చి నిలబడి నువ్వు నోట్లోకి రా అంటే, అయ్యి బాబోయ్ ఆ బంగారం శిఖరం మీద కాసేపు కూర్చున్నా గొడవ వదిలిపోయేదేమో, ఈవిడ వెళ్ళిపోయేదేమో, ఇదేంటి ఈవిడొచ్చింది అని అప్పుడు మోదం లేకుండా ఉండడం ఎంత గొప్పదో, ఇప్పుడు ఖేదం లేకుండా ఉండడం కూడా అంతే గొప్పది. మోదం ఖేదం రెండూ లేకుండా ఉండాలి కదండి, అప్పుడు దీన్ని కూడా గెలిచినట్టు. కాబట్టి ఇప్పుడు ఆవిడ నా నోట్లోకి రా అంటే ఆయన ప్రహృష్టవదన శ్రీమాన్ అంటారు మహర్షి. మంచి ప్రహృష్టమైనటువంటి వదనంతో, అంటే సంతోషము లోపల ఉన్నది పైకి వ్యక్తమైంది. ఎందుకని? పుటం పెడితే కదండి బంగారానికి వదిలి వచ్చేది. రామకార్యం మీద వెడుతున్నప్పుడు ఇటువంటి ప్రతిబంధకాల్ని కాదని విడితే కదండి సంతోషం. వీటిని గెలిస్తే కదా. ఏమీ లేకపోతే ఇంక నేను చేసేదే ఉంది, ఎవరైనా చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. రామో దాశరథిర్నామ ప్రవిష్టో దండకాననం లక్ష్మణేన సహ భ్రాత్రా వైదేహ్యా చాపి భార్యయా అథవా మైథిలీం దృష్ట్వా రామంచా కృష్ణకారిణం ఆగమిష్యామి తే వక్త్రం సత్యం ప్రతిశృణోమి తే. అమ్మా నేను
రామకార్యం మీద పెడుతున్నానమ్మా. రామో దశరథిర్నామ. ఎక్కడ రామకథ ఎంత సంక్షిప్తంగా చెప్పాలో, ఎక్కడ రామకథ విస్తృతంగా చెప్పాలో అలా చెప్తారు ఆయన. దశరథ మహారాజు కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి దండకారణ్యంలో లక్ష్మణ సహితుడై సీతాసహితుడై ప్రవేశిస్తే ఆయన భార్యని ఒక రాక్షసుడు అపహరించినటువంటి కారణం చేత ఆ సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడానికి వెడుతున్నానమ్మా నేను. అథవా మైథిలీం దృష్ట్వా రామంచా క్లిష్టకారిణం. సీతమ్మ జాడ కనిపెట్టి రామచంద్రమూర్తికి చెప్పి వచ్చి నీ నోట్లోకి వచ్చేస్తానన్నారు. అంటే ఆవిడంది ఏవముక్త హనుమత సురస కామరూపిణి అబ్రవీన్నాతివర్తేన్మాం కశ్చిదేశ వరోమమ. నాయనా ఇది నాకు చతుర్ముఖ బ్రహ్మగారిచ్చిన వరం, నా నోట్లోకి ఎడితే తప్ప నువ్వు వెళ్ళలేవంది ఆవిడ. అయితే అమ్మ నేను పట్టేంత నోరు తీరన్నారు. ఇద్దరు పందెం వేసుకున్నారు. ఈయన పెరుగుతున్నారు, ఆవిడ పెరుగుతోంది. ఆఖరికి ఆయన ఏం చేశారు? దీర్ఘజిహ్వం సురసయ సుఘోరం నరకోపమం సుసంక్షిప్యాత్మనక్కాయం బభూవ అంగుష్టమాత్రక. ఒక్కసారి బొటన వేలంత అయిపోయారు. చిన్ని స్వరూపం అయిపోయి నోట్లోకి కదు వెళ్ళమంది, నా నోట్లోకి కదు రమ్మంది. ఒక్కసారి లోపలికి వెళ్ళి పైకి వచ్చేసారు. వచ్చేసి అన్నారు, అమ్మా నువ్వు నోట్లోకి రమ్మన్నావు, నోట్లోకి వచ్చాను, వచ్చి బయటకు వచ్చేసాను కాబట్టి అమ్మా నేను ఇంకెళ్ళిపోవచ్చుగా. ప్రవిష్టోస్మిహితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే. అమ్మా నీకు నమస్కారం అమ్మా దాక్షాయణి. గమిష్యే యత్ర వైదేహీ సత్యంజాసీద్రస్తవ. అమ్మా నేను వెళ్ళి ఇప్పుడు సీతమ్మ చాడ కనిపెట్టడానికి బయలుదేరిపోవచ్చా? నీకు నమస్కారం. ఆవిడంది అర్ధసిద్ధ్యై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథాసుఖం సమానయస్వ వైదేహీం రాఘవేణ మహాత్మన. నాయనా ఎంత బుద్ధి బలం రా తండ్రి నీది. నోట్లోకి వచ్చి రా అంటే వచ్చి పైకి వెళ్ళిపోయావు. కాబట్టి ఇదే బుద్ధి వైభవంతో సీతమ్మ జాడ కనిపెట్టి సీతారాముల్ని ఒకటి చేసిన వారు హనుమ అన్న కీర్తిని శాశ్వతముగా గడించదముగాక. వెళ్ళిరారా తండ్రి అందావిడ. అంటే ఆయన ముందుకెళ్ళిపోయారు. ఇప్పుడు దేవతలు అన్నారు, తృతీయం హనుమతో దృష్ట్వా కర్మ సుదుష్కరం సాధు సాధితి భూతాని ప్రశంసు తదాహరిం. ఇప్పుడు మూడవ దుష్కరమైన కర్మ చేశారు హనుమ అన్నారు. ఏమిటి మూడవ దుష్కరమైన కర్మ? ఒకటి ఇయేషా సంకల్పం, ఒకటి బంగారు పర్వతాన్ని కాదు అని వెళ్ళగలగడం. ఇప్పుడు మూడవది ఈవిడ భయపెట్టింది. ఈవిడ భయపెట్టి ఎదురుగుండా వచ్చి నిలబడింది. అంటే అమ్మ బాబోయ్ అనిపించేటటువంటి సందర్భం. కానీ ఆయన ఏం బెంగపెట్టుకోలేదు, లోపలికి వెళ్ళి పైకొచ్చారు. ఇది బ్రహ్మగారి వరం, నా నోట్లోకి వెళ్ళి రాకుండా వెళ్ళలేమంది ఆవిడ. అంటే మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు చేసేటటువంటి పనికి పుణ్యముగా మార్చి పుణ్యము వలన ఫలితాన్ని నేను పొందుతానన్న సంకల్పం ఎప్పుడూ మంచిది కాదు. ఎందుకో తెలుసా అండి? పుణ్యం అవుతుందండి. ఏమవుతుంది పుణ్యం అయితే? ఒక సుఖాన్ని మీకు ఇస్తుంది. అది మారిందనుకోండి పుణ్యం ఒక సుఖం కింద వస్తుంది. ఇప్పుడు పాపం మారిందనుకోండి దుఃఖం కింద వస్తుంది. దుఃఖంతో ఉన్నవాణ్ణి ఇనప గొలుసులతో కట్టినట్టు, సుఖంతో ఉన్నవాణ్ణి బంగారు గొలుసులతో కట్టినట్టు. బంగారు గొలుసులతో కట్టబడ్డవాడు ఇనప గొలుసులతో కట్టబడ్డవాడిని చూసి ఉరే నిన్ను ఇనప గొలుసులతో కట్టేశారు రోయ్ అన్నాడు అనుకోండి. వాడన్నాడు దేంతో కడితే ఏమిటి, నిన్ను కట్టారుగా అన్నాడు. ఇప్పుడు బంగారు గొలుసులతో కట్టబడితే ఏమిటి గొప్ప, బంగారు గొలుసులతో కట్టబడ్డాడని ఓ కీర్తి అంతే. కానీ కట్టబడ్డా లేదా? మీరు చేసేటటువంటి కర్మ, మీరు చేసేటటువంటి పని పుణ్యంగా మారి ఆ పుణ్యము మిమ్మల్ని రక్షించాలని కోరకూడదు. ఎందువల్ల తెలుసా అండి? అది జన్మ పరంపరని పెంచుకుంటూ వెళ్ళిపోతుంటుంది. పైగా పుణ్యం అంటూ వస్తే దాన్ని అనుభవించడానికి ఒక శరీరం కావాలా? అప్పుడు మీరు పుణ్యం ఒకటే చేస్తారనేది మీ పుణ్యం వ్యయమైపోతుంది. అప్పుడు పాపం చేస్తే అప్పుడు మళ్ళీ దాన్ని అనుభవించద్దు. ఇప్పుడు ఆ పుణ్యము నాకొద్దు, పాపము నాకొద్దు, రెండూ నాకొద్దు అన్నారనుకోండి, చేసేది చేసేసి ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు, నన్ను వాడుకున్నందుకు నీకు థ్యాంక్స్ అన్నారనుకోండి, ఈశ్వరుడు ఎంత సంతోషిస్తారు చూడండి. ఇప్పుడు మీకు రావలసిన జన్మలు తరిగిపోతున్నాయి. ఇంకా ఈశ్వర ప్రీతికి మీరు హేతు అవుతున్నారు. ఆ ఈశ్వర ప్రీతి కర్మలు చిత్తశుద్ధితో చెయ్యగా 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 జ్ఞానావిర్భావమునకు కారణమవుతుంది. ఆవిర్భవించిన జ్ఞానము పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుధ్య స్థితికి కారణమవుతుంది. జ్ఞానము వలన మాత్రమే మోక్షం. జ్ఞానము చిత్తశుద్ధితో కూడిన కర్మల వలన సాధ్యం. కాబట్టి కర్మ చిత్తశుద్ధితో ఎందుకు చేయాలంటే జ్ఞానం కోసం చెయ్యాలి. మీరు ఒకటి కొంచెం నేను ఉదాహరణ చెప్తే మీరు బాగా పట్టుకుంటారు. అన్నం వండుతూ ఉంటారు. అన్నం వండేటప్పుడు కుక్కర్ శుభ్రంగా కడిగేసి అందులో ఏదో డబ్బా నీళ్లు పోస్తే 2 డబ్బాలు నీళ్లు పోసి
దానికి మూత పెట్టేటప్పుడు గ్యాస్కెట్ జాగ్రత్తగా పెట్టి దాని మీద పెట్టి బాగా తిప్పి చూసి కదలటం లేదని 2 హ్యాండిల్స్ సమానంగా వచ్చాయా లేదా చూసి దాని మీద వెయిట్ పెట్టి ఓసారి చిన్న దెబ్బ వేసి కొట్టి చూసి ఎక్కడి నుంచి నీళ్లు రావట్లేదు నమ్మకం చేసుకుని ఇప్పుడు దాన్ని తీసి గ్యాస్ స్టవ్ మీద పెట్టి ఓ 20 నిమిషాలు పోయిన తర్వాత కంచం పెట్టేసుకుని కుక్కర్ దింపేద్దామని చూశారు. ఉడుకుతుందా అన్నం? ఉడకదు. లోపల ఉన్న ప్రతి బియ్యపు గింజ అన్నపు మెతుకుగా ఉడికించగలిగినదేది? అగ్నిహోత్రం. మీరు అగ్నిహోత్రాన్ని వెలిగించి కుక్కర్ని పెట్టి కూర్చున్నారనుకోండి, నువ్వు లోపల ఈ లెక్క పెట్టుకోకపోయినా ఒక డబ్బా సోలతో పోసినటువంటి ప్రతి బియ్యపు గింజ నీటితో కలిసి తప్తమై అన్నము మెతుకులుగా మారిపోయినది నువ్వు దింపుకు తినచ్చు, కూత వేస్తుంది కదా. అప్పుడు మీరు స్టవ్ కట్టేసి అన్నం తినేస్తారు. అగ్నిహోత్రం ఎప్పుడు ప్రతి బియ్యపు గింజని మెతుకుగా చేసిందో మీకు చెప్పాలా? మీకు చెప్పక్కర్లేదు. కానీ ఎప్పుడు ఉడకదు? వెయిట్ పెట్టలేదనుకోండి, ఆవిరంతా పైకి పోతుంది. మీరు బయట తాళం వేసుకుని ఇలాగ గుళ్ళోకి వెళ్ళొచ్చేద్దాం, అన్నం ఉడికిపోతుందని వెళ్ళొచ్చేస్తే ఇదంతా పైకి కొట్టేస్తుంది ఆవిరి. మెతుకులు కూడా పైకి తనేస్తాయి కదండి. ఒక్కొక్కసారి కుక్కర్ పై ప్లేటే ఊడిపోయి పైకి ఎగిరిపోవచ్చు కూడా, కింద వేడి ఎక్కువైపోతాయి. మీరు చెయ్యవలసినటువంటి కర్మ కుక్కర్ జాగ్రత్తగా మీరు అమరికతో కౌశలంతో అందంగా పెడితే ఎప్పుడు మీరు పెట్టినది అన్నమైందో మీకు తెలియదు, అన్నం అయిపోయింది. అలా మీరు చిత్తశుద్ధితో కర్మ చేసుకుంటూ వెడితే ఒకనాడు జ్ఞానం ఆవిర్భవిస్తుంది. ఎప్పుడు ఆవిర్భవించింది అది ఎవ్వరూ చెప్పలేరు. దానికి ముహూర్తాలు ఉండవు, ఏ పంచాంగంలోనూ ఉండవు. అకస్మాత్తుగా ఈశ్వరుడు ఇస్తాడు ఆ జ్ఞానాన్ని. అది ఇస్తే ఏమవుతుందో తెలుసా అండి? మిగిలినవి కుక్షింభరత్వపు విద్యలు, అంటే కడుపు నింపుతాయి. ఇదేం చేస్తుందంటే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని తీసేస్తుంది. అందుకే ఈ జ్ఞానం శివానుగ్రహంగా వస్తుంది అని. అందుకే పరమశివుడు ఒకడే యమధర్మరాజుని తంతాడు, మన్మధుణ్ణి కాలుస్తాడు. మళ్ళీ పుట్టడానికి కారణమైన కాముడి బాణం పడదు, మళ్ళీ చావవలసినటువంటి రీతిలో యమధర్మరాజు గారి పాశం పడదు. పుట్టుక చావు లేకుండా ఉండగలిగినటువంటి జ్ఞానం ఏదో ఆ జ్ఞానమును మీకు ఈశ్వరుడు ఇస్తాడు. ఆ జ్ఞానం ఎప్పుడు ఇస్తాడో తెలియదు. ఆ జ్ఞానం ఇచ్చాడా ఏం కనపడుతుందో తెలుసా అండి? సత్యవస్తు దర్శనం అవుతుంది, నామరూపాలు కనపడడం మానేస్తాయి. అప్పటి వరకు పైన వస్తువులు కనపడ్డాయి, ఇప్పుడు వస్తువులు కనపడవు, ఈశ్వరుడు కనపడుతుంటాడు. అంతటా ఈశ్వరుడే, అన్ని చోట్ల ఈశ్వరుడే. ఆ కనపడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఆ జ్ఞాని స్థితి చాలా విచిత్రంగా ఉంటుంది. అయ్యి బాబాయ్ దేవుట్రా ఆయన పిచ్చాడా ఏంటి అనుకుంటాం. ఆయన జ్ఞానం మనకు అర్థం కాక ఆయన పిచ్చాళ్ళే మనకు కనపడుతుంది. ఆయన దృష్టిలో మనం పిచ్చాళ్ళం. వీళ్ళు ఏంట్రా సంసారంలో ఇలా కొట్టుమిట్టులాడుతున్నారు, వీళ్ళకి ఎప్పటికి బుద్ధి వస్తుందిరా పిచ్చాళ్ళకి అని ఆయన అనుకుంటాడు. మనం ఏంట్రా పిచ్చాడు అలా ఉంటాడు అని మనం అనుకుంటాం. ఒకరికొకరం పిచ్చాళ్ళం తప్ప ఆయన పిచ్చి నిజంగా జ్ఞానం. ఆ పిచ్చి మనకి ఎక్కితే మనం అదృష్టవంతులం, ఆ పిచ్చి రాదు. అది శాస్త్రంలో చాలా గమ్మత్తైన విషయం. అది ఆ స్థితి వచ్చిందనుకోండి. ఇప్పుడు అభిషేకం చేస్తుంటాం మనం. అభిషేకం చేసేటప్పుడు నమ చౌరాయిచ శిష్ప్యాయిచ ఫేన్యాయిచ శకత్యాయిచ ప్రవాహ్యాయిచ రుద్రం చెప్పేస్తుంటారు. అందులో అదో దరిద్రం. నోటికి వచ్చిందంటే గడగడగడగడగడగడగడగడ చెప్పేస్తుంటారు. ఓహో పదార్థం తర్వాత పదార్థం తర్వాత శుద్ధజలం కూడా పోయి పోహేస్తూ ఉంటారు. అభిషేకం అయిపోతూ ఉంటుంది. అభిషేకం చెయ్యడం కర్మ, చిత్తశుద్ధితో చేసిన కర్మ జ్ఞానంగా మారడం అంటే ఏమిటో తెలుసా అండి? నమచోరాయిచ, దొంగ ఈశ్వరుడిగా నీకు కనపడాలి. దొంగ దొంగగా కనపడకూడదు, దొంగ రూపంలో ఈశ్వరుడు వచ్చాడని నీకు కనపడాలి. అలా కనపడితే జ్ఞానం వచ్చిందని గుర్తు. అంతటా ఈశ్వరుడు కనపడాలి. అంతేగాని మా అబ్బాయిలో కనపడుతున్నాడు, మా ఆవిడలో కనపడుతున్నాడు, మా పక్కింట్లో కనపడటం లేదనకూడదు. అంతటా ఈశ్వరుడు కనపడాలి. కనపడితేనే జ్ఞానం. నాకు ఎప్పుడూ ఒక విషయం గుర్తొస్తూ ఉంటుంది. భగవాన్ రమణులు ఆశ్రమం అంటే ఆయన నా ఆశ్రమం ఆయన ఇప్పుడు అనేవారు కాదు. నా ఆశ్రమం ఏంటి, భక్తుల ఆశ్రమం అది, నేను అందులో ఉన్నాను అనేవారు. అందుకని గంట కొడితే ఆయన వెళ్ళి కూర్చునేవారు భోజనానికి తప్ప ఆయన ముందెళ్ళి భోజనం చేయడం అలాంటివి ఆయనకు ఉండేవి కావు. బ్రహ్మజ్ఞానే. కాబట్టి ఒకసారి ఆయన లోపల తలుపు గడియేసుకుని ఏదో 2-3 ఉన్నారు చుట్టూ అంతేవాసులు లోపల పడుకున్నారు. ఆయన మంచాలు కొంచాలు లేవు, కటిక నేల చాప పడుకున్నారు. పడుకుంటే దొంగలు వచ్చారు. ఆ లోపల ఏమైనా ఉన్నాయేమో అని వాళ్ళు తలుపు కొట్టారు. తలుపు కొడితే కిటికీలోంచి చూసి ఆయన అన్నారు, ఎవరు మీరన్నారు. వాళ్ళు అన్నారు, మేము దొంగలం అన్నారు. రండి స్వాగతం అని తలుపు తీశారు. వాళ్ళన్నారు, చిచి
మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏమిటా తలుపు తీయడమే చెప్పి అలా తీయకూడదు. వేసేసి అరువు దొంగలు దొంగలు దొంగలను మేము తలుపులు బదలు కొట్టుకుని లోపలికి వస్తాం. ఆయన అన్నారు వద్దు, ఎందుకు అలాగా, నేనేం అరవను, మీరు ఈశ్వరుడు రండి, మీకేమైనా కావాలా, ఇదిగో ఇవి ఇవి ఉన్నాయి మా దగ్గర, మీకు ఏమైనా కావాలంటే తీసుకోండి అన్నారు. అంటే వాళ్ళు అన్నారు బుద్ధిహీనుడా, పిచ్చాడివా ఏంటి, అరవాలి దొంగలు దొంగలని, అంతేగాని తీసుకోమంటా ఏంటి, తలుపు వేసుకోన్నారు. అంటే పోనీ మీకు తృప్తా, అలాగే వేసుకుంటాను రండి అని తలుపేశారు. వాళ్ళు ఏదో బదలు కొట్టుకున్నారు, లోపలికి వచ్చారు. పారిపో అన్నారు. ఎందుకన్నారు ఆయన, పారిపోవాలి దొంగను చూస్తే అన్నారు. నేను అలా పారిపోను, నాకు ఈశ్వరుడు కనపడుతున్నాడు, మిమ్మల్ని చూస్తూ నించుంటానన్నారు. బుద్ధి ఉందా లేదా, నువ్వు పారిపో, మేము ఎత్తుకుపోతాం, అప్పుడు కానీ మాకు దొంగతనం చేసిన తృప్తి ఉండదు. మాకు ఏదైనా పట్టుకెడితే మామూలుగా పట్టుకెళ్ళకూడదు, మేము కష్టపడి దొంగతనం చేశామన్న తృప్తి మాకు ఉండాలి, అందుని పారిపోవాలి. అంటే మీ తృప్తికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను తప్ప అలా పారిపోవడాలు అవన్నీ నేనేం చేయనని ఆయన వెళ్ళిపోతున్నారు. అలా పారిపోతున్న వాళ్ళని కొట్టి వాళ్ళ వస్తువులు ఎత్తుకుపోతే మాకు సంతోషం అని వాళ్ళు దుడ్డుకర్ర తీసి నడుస్తున్నటువంటి రమణుల యొక్క కాళ్ళ మీద కొట్టారు. కొడితే ఇంతంత తట్లు తేరిపోయాయి ఆయన కాళ్ళ మీద. తేరిపోతే ఆయన నవ్వుతూ ఆ దెబ్బలు తింటూ వెళ్ళి కూర్చున్నారు అక్కడ. శిష్యులు ఏడుస్తూ వాళ్ళు ఏమున్నాయండి అందులో చాప అవిని, చిచి మరీ ఇంత అన్యాయం ఏమిటని వెళ్ళిపోయారు వాళ్ళు. పైగా తృప్తి కూడా లేదు, ఏమిటో ఈ మనిషి ఏమిటో పిచ్చేళ్ళలాగా అనుకుంటూ వెళ్ళిపోయారు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారు భగవన్ అనండి, చావ కొట్టేస్తాం వాళ్ళని, మిమ్మల్ని కొట్టడమా, ఇంతంత తట్లు తేరిపోయాయి కదండి అన్నారు. రమణులు అన్నారు నాలుక నాదే పళ్ళు నావే, అన్నం తినేటప్పుడు నా నాలుక నా పళ్ళ కింద పడితే పళ్ళు పీకేసుకోనా అన్నారు. అబ్బిబ్బే ఎలా పీక్కుంటారు, మన పళ్ళు కదా, అందుని ఓర్చుకోవడమే అన్నారు. ఆ సర్వేశ్వరుడే దొంగ రూపంలో వచ్చాడు, ఆ సర్వేశ్వరుడే నాకు ఈ బహుమానం ఇచ్చాడు. మీరు పూలు తెచ్చి వేస్తే ఎంత తృప్తో వాళ్ళు కర్ర పెట్టి కొట్టినప్పుడు నాకు అంతే తృప్తి అన్నారు. ఆయన బ్రహ్మజ్ఞాని కదండి. ఆ స్థితిని చేరడం అంత సామాన్యమైన విషయమేం కాదు, అది నోటితో చెప్పినంత తేలిక కాదు. ఆ ద్వంద్వాతీత స్థితిని పొంది అంతటా బ్రహ్మమునే చూడగలగడం, అలా చూస్తే నమచ్చోరాయచ నీకు జ్ఞానంగా మారింది. నమచ్చోరాయచ గురించి నువ్వు ఆలోచిస్తూ ఈశ్వర నువ్వు దొంగలగా కూడా ఉంటావయ్యా, నమ పీన్యాయచ నురుగు నువ్వేనయ్యా అని అనుకుంటూ అభిషేకం చేసి 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 అంతటా ఆ బ్రహ్మమునే చూసి రమించిపోయేటటువంటి వాళ్ళ ఆనందం వేరుగా ఉంటుంది. వాళ్ళ స్థితి మీకు ఆ కన్నులలో కనపడుతుంది. మనకు ఆవు కనపడుతుంది, ఆయన ఓ ఆవుని ఇలా ఎడంచేత్తో ఇలా ఆవు ముఖాన్ని దగ్గరగా పట్టుకుని మనందరిలో తన బిడ్డల్ని ఈశ్వరుణ్ణి చూసుకుంటూ సంతోషంగా ఇలా చూస్తూ తెల్ల గడ్డంతో అలా నిలబడిన భారతీ తీర్థులు మీకు కనపడ్డారనుకోండి, ఆయన్ని చూసేటప్పటికి అసలు ఆ ఆవుని ఎడంచేత్తో ఇలా పట్టుకుని మిమ్మల్ని చూస్తున్న ఆ వాత్సల్యమూర్తి యందు మీకు ఎంత ఆనందం కనపడుతుందో ఒకసారి చూడండి. అటు ఎలా చూస్తున్నారు ఆయన, వీడు చెప్తున్నాడు రామాయణం అంటే ఏమిటో ఎలా చెప్తున్నాడో అని. అది వారి యొక్క తృప్తి, వారి ఆనందం, అంతటా బ్రహ్మమును చూడగలిగి రమించగలిగిన ఆ స్థితి కన్నులలో వ్యక్తం అవుతూ ఉంటుంది. కాబట్టి ఇలా చూడడం చాలా గొప్ప విషయం, అదేమంత తేలిక విషయం కాదు. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే చిత్తశుద్ధితో కూడిన కర్మాచరణము వలన. మీరు కర్మ చేసి నాకు పుణ్యం అన్నారనుకోండి, దిక్కుమాల పుణ్యం కింద ఉంటుంది అంతే. ఏం చేస్తుంది, ఏమీ చేయదు. ఎవడో పట్టుకొచ్చి ఒక గొలిసేస్తాడు, ఏం చేస్తారు, చచ్చిపోయిన తర్వాత తీసేవతలు పారేస్తారు. ఉంటుంది ఏమిటి, పైన కప్పిన బట్ట మేటి చాకలి పాలు, ఆఖరికి తీసుకొచ్చి ఇంట్లో ఎన్ని పంచెలు ఉండనివ్వండి, ఓ 6 గజాలు 8 గజాలు సైనుగుడ్డ తీసుకొచ్చి ఆ బట్ట మీద శరీరం మీద బారేసి చెంబుతో కూడా పోయిరు బిందెత్తి పోసేస్తారు, పైన తల నుంచి పాదాల వరకు పోసేసి ఓ తాడు ఒకటి పట్టుకొచ్చి గట్టిగా వేసి కట్టేస్తారు కొత్త కర్రలకి. వేసేసి తీసుకుపోయిన తర్వాత వల్లకాట్లో దింపి బట్ట తీసి అవతల పారేస్తారు, చాకలు పట్టుకుపోతాడు. ఏమిటి నువ్వు పట్టుకెళ్ళింది, తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుట కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవును, తేనె జుంటీగలీయవా తెరువరులకు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. కాబట్టి ఎవడకు కావాలా ఆ పుణ్యం, ఈశ్వరానుగ్రహం చాలు మాకు. మళ్ళీ జన్మొద్దు, మేము ఎంత తొందరగా అటువైపు అడుగులేస్తాం అన్న
స్థితి కొరకు ఉత్సాహంతో ఈశ్వర కార్యం ఎందుకు చేస్తున్నావు? చేయకుండా ఉండలేక. పొద్దున్నే పేపర్ ఎందుకు చదువుతావా? చదవకుండా ఉండలేక. కాఫీ ఎందుకు తాగుతావు? తాగకుండా ఉండలేక. కాఫీ తాగితే కానీ ఏం నడవదండి మనకి అంటాడు ఒకడు. మనకంటాడు, వాడికి మన్ని కూడా కలుపుతాడు పక్కన ఉన్నందుకు. కాబట్టి అది ఎందుకు తాగుతున్నావు అంటే తాగకపోతే నడవదు కనుక. మరి ఈశ్వరుడు గుడికి ఎందుకు వెళ్తున్నావు? వెళ్లకుండా ఉండలేను కనుక నీళ్ళు. అంతేగాని వెడితే పుణ్యం వస్తుందని వెళ్ళకు. అన్నిటికీ బేరమే, దిక్కుమాలిన బేరం. ఈ బేరం ఉండకూడదు. నిష్కామముగా చేయడం అనేటటువంటిది లోపల నుంచి రావాలి. అది చిత్తశుద్ధి. ఇది లోపలికెళ్ళి పైకి రావడం. చిత్తశుద్ధితో కర్మాచరణ చేస్తే జ్ఞానావిర్భావమునకు కారణమవుతుంది. ఇది ఈ అనుగ్రహమే రేపు సీతమ్మలో రాముడు కనపడతాడు, విశ్వమునందు విశ్వనాథుడు కనపడతాడు, అద్వైత దర్శనం అవుతుంది, భవిష్యత్ బ్రహ్మ అవుతారు, మహానుభావుడు అవుతాడు. దీనికి కారణం ఎక్కడుందో పట్టుకుని మీరు అన్వయం చేసుకోవాలి జీవితంలోకి. అందుకనది ఉపాసన రహస్యాలు చెప్పింది కాబట్టి ఆత్మ సౌందర్యమును ఉద్దీపింపచేసిన సుందరకాండ. కనుక ఇప్పుడు ఆయన 3వ దుష్కరమైనటువంటి కర్మ చేశారు. ప్లవమానంతు తం దృష్ట్వా సింహికా నామ రాక్షసి మనసా చింతయామాస ప్రవృద్ధా కామరూపిణి. ఆయన ఆకాశంలో అలా వెళ్ళిపోతుంటే ఆ సముద్ర జలాల్లో పడుకున్నటువంటి సింహిక అనబడేటటువంటి ఒక రాక్షసి చూసింది. అద్య దీర్ఘస్య కాలస్య భవిష్యామ్య హమాసిత ఇదం హిమే మహత్సత్వం చిరస్య వశమాగతం. ఎంతో కాలంగా ఒక పెద్ద ప్రాణి దొరకాలని చూస్తున్నాను. ఒక పెద్ద ప్రాణి ఒకటి వెడుతోంది ఆకాశంలో. ఇప్పుడు నేను దీన్ని తింటాను అనుకుంది. తిర్యగూర్ధ్వమదశ్చైవ వీక్షమాణస్తతకపి దదర్శ సమహత్సత్వం ఉద్ధితం లవణాంభసి తద్దృష్ట్వా చింతయామాస మారుతిర్వికృతాననం కపిరాజేన కథితం సత్వమద్భుత దర్శనం ఛాయాగ్రాహి మహావీర్యం తదిదం నాత్ర సంశయ. ఆయన వెంటనే అనుకున్నారు, ఓ నేను బయలుదేరుతున్నప్పుడు సుగ్రీవుడు నాతో చెప్పాడు, దక్షిణ సముద్రంలో నీడపట్టి లాగగలిగినటువంటి ప్రాణి ఉంది అని చెప్పాడు. ఇదే. అందుకనే నా గమన శక్తి కుంటుపడింది, ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఇది నన్ను పట్టుకుంటోంది, వెళ్ళనివ్వట్లేదు అనుకున్నారు. అది ఈయన్ని తినడం కోసమని పెద్ద నోరు తెరిచింది. ఎంత పెద్ద నోరంటే వక్త్రం ప్రసారయామాస పాతాళంతర సన్నిభం ఘనరాజీవ గర్జంతి వానరం సమభిద్రవత్. ఓ పెద్ద గర్జన చేస్తూ పాతాళం ఎలా ఉంటుందో అంత నోరు తెరిచింది. తెరిచి ఎగిరి ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. వెంటనే సంక్షిప్య మౌరాత్మానం నిష్పపాత మహాబల. మళ్ళీ చిన్ని శరీరాన్ని పొందారు. పొంది ఒక్కసారి దాని శరీరంలోకి వెళ్ళి దాని యొక్క మర్మావయవాలన్నింటినీ కూడా తన గోళ్లతో తుంచేశారు. తుంచేసి మళ్ళీ అంతే వేగంతో పైకి వచ్చేశారు. యస్యత్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవ. అలా పైకి వచ్చేసినటువంటి హనుమని చూసి ఆ దేవతలందరూ ఎంతో సంతోషించారు. ఈ సింహిక ప్రాణములను కోల్పోయి నీటి మీద దాని శరీరం తేలిపోయింది. ఇప్పుడు 4వ దుష్కరమైన కర్మని సాధించారు. ఇది సింహికా భంజనము అంటారు. ఈ సింహికా భంజనము మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. చిత్తశుద్ధి కొరకు పుణ్యకర్మ. ఇది చిత్తశుద్ధి కొరకో పుణ్యం కోసమో అసలు చెయ్యడం అంటూ మొదలు పెట్టడం తేలిక. మీ ఇంట్లో ప్రతిరోజు దీపం పెట్టండి, మీకు మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది అని నేను అన్నాను అనుకోండి. మీరు దీపం పెడతారు. మనందరం చందనం తీద్దాం, కాబట్టి రేపు పొద్దున్న రండి అన్నాను అనుకోండి. మీ అందరు వస్తారు, చందనం తీస్తారు. మీ అందరూ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ శ్లోకం చెప్తాను. ఈ శ్లోకం మీరు చెప్పండి. చెప్పేటప్పుడు కోతిని మాత్రం గుర్తు తెచ్చుకోకండి అని నేను అన్నాను అనుకోండి, అదే గుర్తొస్తుంది. మీరు చూడండి, నేను ఈ శ్లోకం చెప్పిస్తాను, మీ ఎవ్వరికీ కోతి గుర్తు రాకూడదు. నేను చెప్పేటప్పుడు అన్నాను అనుకోండి, ఆపదామపహర్తారం అని నేను అనగానే ఆపద అది గుర్తురాదు కదా అని అదే గుర్తొస్తుంది. నిషిద్ధ కర్మ అంటే ఏది చెయ్యొద్దని వేదం ఉందో అది చెయ్యకుండా ఉండడం కష్టం. ఏది చెయ్యమని చెప్పిందో అది కొంతైనా చేయడం తేలిక. పొద్దున్నే స్నానం చెయ్యి, 9ంటికైనా చేస్తాడు, పోని 12ంటికన్నా చేస్తాడు. చేయకపోతే పోని కనీసం సాయంత్రం చేస్తాడేమో అని నేను అనుకుంటున్నాను, వేసవి కాలం కనుక. అసలు చేయకుండా మాత్రం ఉండడు, ఏదో స్నానం అంటూ చేస్తాడు. ఒరే నాయనా, ఒక పని ఉంది, నా ఎందుకు పవిత్రమైనది చెప్తూ నేను ఉచ్చరించాలి, నువ్వు అస్తమానం ఇదే పనిగా ఏవి చేస్తుండకరా
అన్నాం అనుకోండి, అది నా బలహీనత అని వెళ్ళిపోతాడు. నిషిద్ధ కర్మ వద్దు అన్న పని చెయ్యకుండా ఉండడం చాలా కష్టం, చాలా చాలా కష్టం అండి. అసలు అందరూ దెబ్బ ఎక్కడ తింటారంటే వద్దు అన్న పనిని చెయ్యకుండా ఉండలేరు. టీవీ చూడకు అన్నాను అనుకోండి, చూడకుండా ఉండడం అంటే ప్రాణం పోయినంత పని, యుద్ధమే వస్తుంది ఆయనతోటి. ఎంత దిక్కుమాలిన పరీక్ష పెట్టాడు రా వీడు అని. ఏమీ చెయ్యొద్దు, శివ 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 అంటూ ఓ గంట కూర్చో అన్నారనుకోండి, గడియారం పట్టుకుని ఎడతాడు గదిలోకి. మీరు చూడండి, ఎందుకో తెలుసా, కళ్ళు మూసుకొని శివ 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 అంటే ఏమవుతుంది, మహా అయితే గంట దాటిపోతుంది అంతే కదా అని ఒక్కనాటికి అండం అని ఓసారి ఇలా చూసుకుంటూ ఉంటాడు. ఎందుకని అంటే కష్టం. నిషిద్ధ కర్మని మీరు దాటలేరు, చాలా చాలా కష్టం అండి. నేను మీకు ఉన్న విషయాన్ని బాగా అర్థం అవ్వడం కోసం బాగా గుచ్చి గుచ్చి మాట్లాడడానికి కారణం అదే. మనిషి తరించేది దేనివల్ల తెలుసా అండి? అసలు వద్దన్న పని మానేయడం వల్ల. వద్దన్న పని మానేస్తే చెయ్యమన్న పని చేయడం వినా ఇంకో మార్గం ఉండదు. మీరు చూడండి, ఎందుకో తెలుసా, మీరు శరీరాన్ని ఆపగలరు, మనసును ఆపలేరు. శరీరాన్ని నువ్వు గుడికి వెళ్ళొద్దు అని కూర్చోబెట్టగలరు, మనసును ఆపండి, ఎక్కడికి వెళ్లకుండా మీ తరం కాదు తిరుగుతుంది. ఇప్పుడు అసలు మీరు చెయ్యొద్దన్న పనులు ఆపేశారనుకోండి, ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి ఒప్పుకున్న పని కోసం తిరుగుతుంది. దానికి ఏమీ చేయకుండా అది ఉండలేదు. కాబట్టి ఏం చేస్తుంది, ఫోన్లో అలా గుళ్ళోకి పోమంటున్నాడుగా, కాబట్టి ఆ గుళ్ళోకి పోయేదో అలా తిరుగుతుంటే అక్కడే నలుగురు కనపడతారు, ఏదో కాసేపు పిచ్చాపాటి ఎవరన్నా పలకరించి వద్దామన్నా గుళ్ళోకి పోతాడు. ఇప్పుడు చెయ్యమన్న పని వైపుకి ఎప్పుడెడుతుందంటే చెయ్యొద్దన్న పని ఆపగలిగితే. చెయ్యొద్దన్న పని ఆపలేకనే రాజ్యాలు పోయాయి, ఐశ్వర్యాలు పోయాయి, తరాలు నశించిపోయాయి, వంశాలు పతనమైపోయాయి, తపస్సు చేసి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిన 10 తరాలు కింద పడిపోయాయి. ఎందువల్ల? చెయ్యకూడని పని చేసినటువంటి వాళ్ళు వంశంలో ఒక్కరు పుట్టడం వల్ల. ఒక్కడు చెయ్యకూడని పని చేస్తే చెయ్యవలసిన పనులు ఎంతో నియమాలతో కష్టపడి సాధించుకున్న పితృదేవతలు 10 తరాల వాళ్ళు ఢామ్మని కింద పడిపోతారు. ఒక్కడు లాగేస్తాడంతే. ఎక్కడం చాలా కష్టం, కింద పడిపోవడం చాలా తేలిక. అందుకే మీరు చూడండి, చిన్నతనంలో ఒక ఆట ఆడిస్తుండేవారు, జారుడు బల్ల అని ఆట ఉండేది. జారుడు బల్ల ఆడేవాడిని ఏం చేస్తారంటే ముందు ఇటువైపు నుంచి మెట్లు కడతారు, అటువైపు నుంచి జారేందుకు కడతారు. వీడు ఏం చేస్తారంటే ఇటు నుంచి కష్టపడి మెట్లు ఎక్కుతాడు, అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడంటే కూర్చుని పట్టు వదిలేస్తాడు, అంతే కిందకి జారిపోతాడు. మళ్ళీ ఇప్పుడు పైకి ఎక్కాలంటే ఇటు నుంచి ఎక్కలేడు, ఎందుకంటే జారేవాళ్ళు అడ్డొస్తారు. అందులో మళ్ళీ ఇటు నుంచి ఇటు పరిగెత్తి మెట్లు ఎక్కుతాడు, ఎక్కి జారిపోవడానికి ఎదురు చూస్తాడు. మీరు చూడండి, తన ముందు జారేవాళ్ళు ఉంటారు, వాళ్ళు జారిపోయే వరకు తను ఎదురు చూసి వాళ్ళు జారిపోయాక తను జారిపోతాడు. ఎక్కడం కష్టం, జారిపోవడం తేలిక జీవితంలో. తాతగారు పిల్లాన్ని పార్కుకి తీసుకెళ్ళి కాసేపు ఆడించిన తర్వాత నీకేమర్థమైందిరా, అదే లక్ష్యం, ఇట్నుంచి ఎక్కావు, ఎక్కేటప్పుడు పట్టుకుని ఎక్కావు, అట్నుంచి జారిపోవడానికి పట్టుకోవలసింది పట్టుకోకుండా వదిలేస్తే చాలు, జారిపోయావు. జారిపోవడం సుఖంలా అనిపిస్తుంది, కానీ ఎక్కడమే గొప్ప. జారిపోయిన వాడు ఎక్కడ మొదలెట్టాడో అక్కడే ఉంటాడు, ఎక్కి నిలబడ్డవాడు అక్కడ కన్నా ఎత్తు మీద నిలబడతాడు. ఎక్కి నిలబడ్డం నేర్చుకో, జారిపోవడం నేర్చుకోకని నేర్పుతాడు. జారుడు వాళ్ళు అందుకు ఆడిస్తారు పిల్లలతో, తప్పదో ఆటని ఆడించరు. ఇది నిషిద్ధ కర్మ పట్ల చెయ్యవద్దు అన్న పనిని చెయ్యకుండా ఉండగలిగిన ప్రజ్ఞ దేనివల్ల వస్తుందంటే మీరు మీ మనసుకి అటువంటి సాధనని ఇవ్వగలిగితే. అయితే వచ్చిన ఇబ్బంది ఏమిటో తెలుసా అండి, దీన్ని కాలపరిమితికి కుంచిస్తారు కొంతమంది. ఏదో ఒక దీక్షా స్వీకారం చేసి ఏదో 30 రోజులో 40 రోజులో 50 రోజులో కొన్ని నియమాలకి కట్టుబడతారు. కానీ నియమాలకి కట్టుబడినప్పుడు ఎలా ఉంటారంటే ఇది ఎప్పుడైపోతుందని ఎదురు చూస్తుంటారు. ఇది ఎప్పుడైపోతుందని ఎదురు చూసి నియమం అయిపోగానే వెల్లువెత్తినట్టు మళ్ళీ అటు వెళ్ళిపోయారనుకోండి, ఏమి ప్రయోజనం ఉండదు. దానివల్ల చేసేటటువంటి నిషిద్ధ కర్మకి లొంగుబాటు ఎంత తొందరగా వస్తుందా అని మెట్లెక్కినట్టు ఉంటుంది. అది మీరు నిషిద్ధ కర్మని విడిచిపెట్టడం ఎలాగా అన్నది నేర్చుకోవడానికి దీక్ష స్వీకరించారు.
దీక్షలో ఉండగా మీరు ఎలా ఉన్నారో అలా మిగిలిన జీవితంలో కూడా ఉండగలిగితే మీరు ఆ వ్యామోహాలకి వశులు కాలేరు అన్నది నేర్చుకుని ఇప్పుడు ఉండగలిగింది మిగిలినప్పుడు కూడా ఉందామన్న పూనిక పెంచుకోవాలి. అంతేగాని ఇప్పుడు ఒక్కటి ఉండిపోయి ఆ తర్వాత మళ్ళీ జారిపోదాం అనడానికి కాదు. అందుకని అది ఏం చేస్తుందంటే లాగేస్తుంటుంది. నిషిద్ధ కర్మ చాలా చాలా కష్టం. మీకు చెయ్యమన్న పని చేయడం చిత్తశుద్ధి మాట దేవుడు ఎరుగు. ఏదో ఒకటి చేయడం ఎవడైనా చేస్తాడు. ఏదో తులసి దళాలు పట్టుకెడతాడు, ఏమీ చేయకపోయినా తువ్వాలు కట్టునో ఆగరత్తు తిప్పుతాడు. ఏదో ఈశ్వరుడికి పాపం ఆ ధూపం లేదు ఏడుస్తున్నాడు అని చెప్పి ఏదో ఆగరత్తు తిప్పేసి అక్కడ పెట్టేస్తే అక్కడతో ఆ గొడవ వదిలిపోతుంది. అరటిపండు పూర్తిగా ఒలిస్తే మళ్ళీ తను తినడానికి ఉండదు, రాత్రి పాడవుతుంది. అందుని గిల్లేసి పెట్టేస్తే రాత్రి మనం తినేసేయచ్చు. గిల్లేసి ఓ అరటిపండు పెడతాడు. అది పూర్తిగా దాని భావన తెలిస్తే వేరుగా ఉంటుంది. ఆ నివేదన అనేటటువంటి దాని గురించి భగవాన్ రమణులు ఇవాళ ఎందుకో నాకు వారే స్మరణలోకి వస్తున్నారు ఎక్కువగా. పోన్లేండి, మహాపురుష సంస్మరణ ఎప్పుడూ మంచిదే. ఆ రమణుల దగ్గరికి వెళ్ళి ఒక ఆయన నైవేద్యం పెట్టడం అంటే ఏమిటని అడిగారు. అంటే ఆయన చమత్కారమైన ఉపమానం చెప్పారు. వెనకటికి ఒక ఆయన భార్యను అన్నాడు, ఉసే నేను ఇవాళ గణపతి పూజ చేసుకుందాం అనుకుంటున్నాను, అందుకని కాస్త చలివిడి అవి చేసి ఇవ్వవే అన్నాడు. అంటే అలాగేనండి అని ఆవిడ ముందు చలివిడి తీసుకొచ్చి అక్కడ పెట్టింది. ఆయనకి ఎందుకు పుట్టిందో బుద్ధి, ఆ చలివిడితోటి తెల్లగా ఉంది కదా అని గణపతి బొమ్మ చేశాడు. చేసి అక్కడ పెట్టి పూజ చేశాడు. ఇప్పుడు నైవేద్యానికి ఆవిడ్ని పిలిచి అన్నాడు, ఉసే చలివిడితో వినాయకుడిని చేసుకున్నాను, ఏదైనా నైవేద్యానికి ఇద్దు అన్నాడు. అంటే ఆవిడ నీ మోహం ఏట్సా, చలివిడి ఇచ్చాను కదా, ఇంకా ఏమిటి, ఏం పెట్టుకుంటావో పెట్టుకో, ఇంకా నేను చేయనండి. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే వినాయకుడి బొజ్జగిల్లి చలివిడి అక్కడ ఎట్టి నైవేద్యం పెట్టాడు. చలివిడితోనేగా ఉన్నాడు వినాయకుడు. చలివిని వినాయకుడి బొజ్జగిల్లి వినాయకుడికే నైవేద్యం పెట్టడం ఎటువంటిదో, ఆయన సృష్టిలోనే ఉన్న సమస్తాన్ని ఆయనకి ఇవ్వడం అటువంటిది. నువ్వు ఇవ్వడానికే ఉంది, ఆయన చేసిందే. ఆయనకిచ్చి ఆయన ప్రసాదంగా నువ్వు తినడం దొరతనం, ఆయనకి చూపించకుండా నీదని తినడం దొంగతనం. ఈ భావన బాగా లోపల పాదుకుంటే చిత్తశుద్ధితో కూడిన కర్మ. కనీసం ఏమీ లేకపోయినా పోనీ అక్కడ పెట్టేదో గంట వాయిస్తూ ఉద్ధరణితో నీళ్లు తెలి చూపించడం, చిత్తశుద్ధి కాకపోయినా పోనీ ఏదో చేస్తున్నాడు. అసలు మొదట మెట్టంటూ ఎక్కడప్పుడు కదా 5వ మెట్టు 6వ మెట్టు. వద్దురా అన్న పని చేయండి ఆపడం చాలా కష్టం అండి. ఇది అక్కడ సురసకి నమస్కారం చేశారు ఆయన, అందులోకి వెళ్ళాలి. ఆ కర్మలోకి వెళ్ళి చిత్తశుద్ధితో కూడిన కర్మగా మార్చాలి. నాకు ఈ పుణ్యం అక్కర్లేదు, పాపం అక్కర్లేదు, ఈశ్వర చేయకుండా ఉండలేక చేస్తున్నాను అనాలి. ఇక్కడ చెయ్యకుండా ఉండలేనటువంటి పరిస్థితి నుంచి తప్పించుకుని చెయ్యకుండా ఉండగలిగిన వాడిని అవుతున్నాడు. అందుకని దానికి నమస్కారం లేదు. ఇంకా దాని మర్మావయవాలు త్రుంచేశారంతే. అసలు దాని జోలు అన్నది ఉండకూడదంతే, ఇంకా దాని మూలాలు ఉండకూడదు, ఇంకా దాని వేపుకి వెళ్ళకూడదు. అసలు అటువంటి ప్రజ్ఞ సంపాదించాలి. కాబట్టి ఇప్పుడు సింహికా భంజనం చేశారు. సింహికా భంజనం చేస్తే ఆ పైన ఉన్నటువంటి దేవతా సంఘాలున్నాయి. దృష్టిర్మతిర్దాక్ష్యం స్వకర్మసు నసీదతి యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవా. ఈ హనుమకి ఉన్నట్టు ఎవరికి ధృతి, దృష్టి, మతి, దాక్ష్యము అన్న 4 ఉంటాయో అటువంటి వారు తమ జీవితంలో ఏ కార్యాన్నైనా సాధించగలరు. ధృతి అంటే పట్టుదలతో కూడిన ప్రతిజ్ఞ. ఇవాళ సంకల్పం చేసి రేపు మానేయడం కాదు. మీరు చూడండి, కొంతమంది చాలా చిత్రమైన సంకల్పం చేస్తారు. నేనండి ఇంకా వచ్చే శనివారం నుంచి సుప్రభాతం, విష్ణు సహస్రం, లక్ష్మీ అష్టోత్తరం ఇవన్నీ ప్రతిరోజు చదువుతాను. ఇంకా ప్రతి శనివారం ఇదో నియమం పెట్టుకుంటానంటాడు. అప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటుంది. మొదటి శనివారం వెళ్ళిపోయి తులసి దళాలు కొనేస్తాడు, పువ్వులు కొనేస్తాడు, తెల్లవారుధామున అల్లరి చేసేస్తాడు, స్నానం చేసేస్తాడు, పట్టుబట్టి ఎక్కడంటే లోపలికి వెళ్ళిపోతాడు, విష్ణు సహస్రనామ స్తోత్రం అద్భుతంగా పైకి చదివేస్తాడు. 6-7 వారాలు బాగానే అయిపోతుంది. 8వ శుక్రవారం నాడు ఏమంటాడో తెలుసా అండి, రేపు తెల్లవారితే దిక్కువాలి శనివారం, ఆ విష్ణు సహస్రం చదవాలి, లక్ష్మీ అష్టోత్తరం చదవాలి, ఇవన్నీ చదవడానికే 1 గంటన్నర పడుతుంది. ఇప్పుడు మానేద్దామంటే తిరుపతి నుంచి వెంకటేశ్వర స్వామి వీడు చదువుతున్నాడో లేడో చూస్తున్నాడని అనుమానం. కాబట్టి ఇప్పుడు గట్టిగా అంటే అంత ఏడుస్తూ చదువుతున్నావా అని తిడతాడేమో అని భయం. చదవడం మానేస్తే చదువుతానని చదవడం మానేశాడని ఇంకక్కడి నుంచి కొడుక్కి కొంచెం ఒళ్ళు వేడిగా ఉందనుకోండి, విష్ణు సహస్రం మానేశాను అందుకే జ్వరం వచ్చిందని అదో భయం. అన్ని దిక్కుమాల భయాలే. పోని సంతోషంగా చేస్తాడా 3 వారాలు 4 వారాలు. ఇంకక్కడి నుంచి అమ్మ నాయనోయ్ శనివారం వెంకటేశ్వర సుప్రభాతం చేయాలి, బాబోయ్ ఎవడు చేయమన్నాడు ఈ సంకల్పాలు. ఉత్సాహంతో చెయ్యగలిగితే చిత్తశుద్ధితో కూడిన కర్మ. కానీ
నిషిద్ధ కర్మను అలా కాదు, అసలు ఉత్సాహంతో చేయడం నిరుత్సాహంతో చేయడం అన్నది ఉండకూడదు, అసలు చేయడం అన్నది ఉండకూడదు. అంతే, దాని వైపు ఆభిముఖ్యమే లేదు, అసలు ఆ మాటే లేదు, ఆ ప్రస్తావనే లేదు, దాని ఊసే ఉండదంతే. అంతగా భంజించగలిగితే మర్మావయములను త్రుంచివేయుట. కాబట్టి ఇప్పుడు అటువంటి దృష్టి, ధృతి, దృష్టి, మతి, దాక్ష్యము, పట్టుదల, చేయవలసిన పని చేయుట, చిత్తశుద్ధి కొరకు కర్మాచరణము చేయగలిగి ఉండుట, ఈశ్వరుని యొక్క పథమునందు ప్రయాణం చేసేటప్పుడు వచ్చేటటువంటి సత్కారములను తన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం విడిచిపెట్టగలుగుట, వద్దు అన్న పనివేపుకి వ్యామోహమును పొందకుండా ఉండుట. ఈ 4 ఎవరు సాధిస్తారో వారు హనుమ ఏ స్థితిని పొందారో ఆ స్థితిని పొందుతారు. ఇప్పుడు ఆయన ఆ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆ దక్షిణ తీరంలో దిగారు. సాగరస్య చ పత్నీనాం ముఖాన్యపి విలోకయన్ మహామేఘ సంకాసం సమీక్షాప్యాన ఆత్మవాన్. ఆయనకి సాగరపత్నుల యొక్క ముఖములు కనపడ్డాయిట. అంటే సాగరంతో నదులు సంగమిస్తున్నాయి. సంగమించేటప్పుడు ఆ నదులు సాగరంలో సంగమించేటటువంటి చోట దాన్ని ఆ సాగరస్య చ పత్నీనాం, అవి నదీముఖములు అని పిలుస్తారు. ఆ నదీముఖములు సాగరంలో కలుస్తూ ఉంటాయి. వెళ్ళి నదీముఖములు కనపడుతున్నాయిట. నది ఆడది, సాగరము పురుషుడు, అందులోకి కలుస్తున్న ముఖాలు. ఇక ఆయన సీతమ్మ ముఖాన్ని చూడడం కోసం చాలా ముఖాలు చూడాల్సి వస్తుంది. ఇక్కడ మొదలు ఒక పత్ని ముఖం చూడడం, చాలామంది పత్నుల ముఖాలు చూస్తారు. ఎందుకు? సీతమ్మ ముఖం కనపడే వరకు అలా చూస్తూనే ఉంటారు. ఇక్కడ ప్రారంభం అన్వేషణ, దీనికోసం ఆయన వచ్చింది. కాబట్టి తతస్సలంబస్య గిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే సకేతకోద్దాల కనాళికేరే మహాద్రికూట ప్రతిభో మహాత్మా ససాగరం దానవ పన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్య తీరే చ మహోదధేస్తదా దదర్శలంకాం అమరావతీమివ. ఆయన అక్కడికి వెళ్ళి మొగలి పొదలు, విరిగి చెట్లు, కొబ్బరి చెట్లతో అల్లారుతున్నటువంటి లంబ పర్వతం అనేటటువంటి పర్వత శిఖరం మీద దిగి ఆ త్రికూట పర్వతం యొక్క శిఖరం మీద ఉన్నటువంటి కాంచన లంకా పట్టణాన్ని చూస్తున్నారు. ఆ చూస్తున్నటువంటి స్థితిలో హనుమ 100 యోజనముల సముద్రాన్ని దాటి క్షేమంగా సంతోషంగా ఆవలి ఒడ్డున దిగారు అన్న శుభవార్త దగ్గర ఇవాల్టి మొదటి రోజు ప్రసంగాన్ని పూర్తి చేస్తున్నాను. చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ఒకదాన్ని నేను మీతో మనవి చేయవలసి ఉంది. రామనామం చెప్పిన తర్వాత ఆ విషయం చెప్తాను. ఎంతోసేపు కాదు, ఒక 2 నిమిషాలు. నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము, నీవు నేనను భేదమేమియు లేకయున్నది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, గోచరంబ గుజగము లోపల గోప్యమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, బ్రహ్మ సత్యము జగన్మిథ్యాభావమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, భక్తితో భజించు వారికి ముక్తి నొసగును రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, ఆంజనేయుని వంటి భక్తులకు ఆశ్రయము శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, జన్మ మృత్యు రహస్యమిరిగి జపించవలె
పలుకవలె శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. పసితనంబున అభ్యసించిన పట్టుబడు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. పాలుమీగడ పంచదారల పక్వమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. అంబరీషుని పూజలకు కైవల్యమొసగిన రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రామనామ స్మరణ చేసిన క్షేమమొసగును రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళాశాసనపరైః పదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.